Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే SSC MTS English ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. ఓకేనా? ఈ పేపర్ మనకి ఎప్పుడు కండక్ట్ చేశారు అంటే 8/9/2023 ఈవినింగ్ షిఫ్ట్లో కండక్ట్ చేసిన పేపర్. ఓకేనా? ఎందుకంటే చూడండి, మనం ప్రీవియస్ పేపర్ ఎప్పుడైతే చూస్తామో అప్పుడు మనము ఈజీగా మనం అక్కడ క్వశ్చన్స్ అనేవి ఎలా వస్తున్నాయో గెస్ చేయొచ్చు. నెక్స్ట్ కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ కూడా నేర్చుకోవచ్చు అండి. ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మనకు బాగా రిపీట్ అయ్యే ఛాయిస్ ఉంటుంది కాబట్టి మీకు నేను ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకేనా? ఇప్పుడు ఎవరెవరైతే మనకి MTS ఎగ్జామ్స్ స్టార్ట్ కాబోతున్నాయి కాబట్టి ఎవరెవరైతే MTS ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వీడియోని కంపల్సరీ ఫుల్గా చూడండి. ఓకేనా? వీడియో చూసే వాళ్ళు కంపల్సరీ నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మీకు నేను ఈ క్వశ్చన్ పేపర్ మొత్తం చూడండి ఎలా ఉంటుంది అంటే, జనరల్గా బయట చాలామంది చేస్తూ ఉంటారు పేపర్ ఎక్స్ప్లెనేషన్స్. ఓకేనా? అప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళు నార్మల్గా మనకు డిఫరెన్స్ ఎలా ఉంటుంది అంటే మీకు ప్రతి ఆప్షన్ని డీటెయిల్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఆప్షన్ రైటు అన్నప్పుడు మిగతా ఆప్షన్స్ ఎందుకు రాంగో నేను అక్కడ క్లియర్ కట్గా చెప్తాను. ఓకేనా? ఇంగ్లీష్ అంటే మీకు అసలు బట్టే విధానంతో నేర్చుకోకండి. ఒక సెంటెన్స్లో ఒక వర్డ్ వచ్చినప్పుడు ఈ వర్డ్ ఎందుకు రావాలి అని ఫస్ట్ రీజన్ తెలుసుకోండి. రీజన్ తెలుసుకున్నప్పుడు మాత్రమే మీరు ఎగ్జామ్ హాల్లో అక్కడ క్వశ్చన్ చేసే ఛాయిస్ ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే ఇంగ్లీష్లో మన క్వశ్చన్స్ అయితే డైరెక్ట్ ఇవ్వడు కాబట్టి మీరు అక్కడ జాగ్రత్తగా చూసుకున్నాను. ఓకేనా? మీకు ఇది రైట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ ఎవరెవరైతే చూడండి ఇక్కడ నా కోర్సు డీటెయిల్స్ చెప్తా చూడండి. ఎవరెవరైతే ఇంగ్లీష్కి ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారో మీకు ఒకవేళ ఇంగ్లీష్లో నాకు బెస్ట్ స్కోర్ రావాలి అని అనుకుంటే మీకు నేనేం చేశాను అంటే ఇక్కడ మీకు ఎక్సలెంట్ కోర్స్ అనేది మీకు అక్కడ అవైలబుల్గా ఉంది అండి. ఓకేనా? ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత SSC కోర్సెస్ ఓపెన్ చేయండి. SSC కోర్సెస్ ఓపెన్ చేసిన తర్వాత మీరేం చేయండి అంటే అక్కడ MTS కోర్స్ అండి. ఓకేనా? SSC MTS కోర్స్ మీకు 1 month కోర్స్ ఉంది, 3 months కోర్స్ ఉంది. నాన్న ఇష్టం వచ్చి ఏది నచ్చితే అది తీసుకోండి. రైట్? రెండు సేమ్ కంటెంట్ ఉంటుంది, వ్యాలిడిటీలో మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా? అయితే కంటెంట్ మీకు ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు ఇంగ్లీష్లో మీకు జీరో నాలెడ్జ్ ఉన్నా సరే ఈజీగా మీరు అక్కడ ఇంగ్లీష్ని అర్థం చేసుకుంటూ వెళ్తారు. బట్టి ఇచ్చే విధానం అస్సలు ఉండదు మన దగ్గర, కాబట్టి క్లియర్ కట్గా నేర్చుకుంటారు నాన్న. రైట్? నెక్స్ట్ ఏంటంటే మీకు ప్రతి టాపిక్లో ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. గ్రామర్ కానీ వొకాబులరీ కానీ చాలా కంటెంట్ అనేది పెట్టాను. అక్కడ ప్రతి టాపిక్లో ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అంటే ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రాక్టీస్ క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఫస్ట్ మీకు అక్కడ ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి నాన్న. ఓకేనా? ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి. ఫ్రీ డెమో వీడియోస్ చూసి నచ్చితేనే క్లాసెస్ తీసుకోండి. ప్రతి టాపిక్కి నోట్స్ PDF కూడా ఉంటుంది. ఓకేనా? మీరు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ కూడా డైల్ చేయండి. రైట్? మనం లేట్ చేయకుండా ఈ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం నాన్న. రైట్? చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ క్వశ్చన్ చూడగానే ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. వీడియోని పాజ్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, తర్వాత ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఓకేనా? చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏమంటుండు, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ద అండర్లైన్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. రైట్? మనకు సెంటెన్స్ ఇచ్చి ఒక పార్ట్ని అండర్లైన్ చేశాడు. అండర్లైన్ చేసి ఆ అండర్లైన్ చేసిన పార్ట్ని దేనితోటి మనము రిప్లేస్ చేసుకోవాలి, దేనితోటి మనము సబ్స్టిట్యూట్ చేసుకోవాలి అంటుండు. ఓకేనా? అంటే అండర్లైన్ చేసిన పార్ట్ రాంగ్ అని ఇక్కడ, ఎందుకంటే నో ఇంప్రూవ్మెంట్ ఆప్షన్ లేదు కాబట్టి రాంగ్. ఓకేనా? ఇది ఏదో దాంతో మనం అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళాలి. రైట్? చూడండి, ఇక్కడ మనకి చూడగానే చాలా మంది ఏమనుకుంటారు అంటే మీకు ఆన్సర్ చెప్పి వెళ్ళిపోతారు డైరెక్ట్గా. కానీ మనకు ఆన్సర్ చూసినప్పుడు ఇదే ఎందుకు ఆన్సర్, మిగతా ఆప్షన్స్ మనకి ఎందుకు ఆన్సర్ కాలేవు అని చూసుకోవడం ఇంపార్టెంట్ నాన్న. రైట్? చూడండి, ఇక్కడ మనకి ఏముంది నాన్న, లార్జెస్ట్ అని ఉంది. ఒకటి ఏముంది ఇక్కడ చెప్పండి, మనకు లార్జెస్ట్ అని ఉంది. రైట్? చూడండి, ఇక్కడ స్మాలర్ ఉంది, లార్జర్ ఉంది, స్మాలెస్ట్ ఉంది, లార్జ్ ఉంది నాన్న. రైట్? ఓకే, సరే ఇక్కడ స్మాలరు, లార్జెస్ట్ ఒకసారి కాన్సెప్ట్ చూడండి. ఓకేనా? మీకు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే నాన్న చూడండి, అడ్జెక్టివ్స్. జనరల్గా మనకు అడ్జెక్టివ్స్ అండి. ఓకేనా? అడ్జెక్టివ్స్ అంటే తెలుసు కదా, యాడ్ అంటే మనకి ఏంటిది, యాడ్ చేయడం అంటే ఏంటివి, మోడిఫై చేసేవే కదా. యాడ్ చేస్తే మోడిఫై అవుతుంది కదా. కాబట్టి అడ్జెక్టివ్స్లో యాడ్ ఉంది కాబట్టి అవి ఏం చేస్తాయి, అడ్జెక్టివ్స్ మోడిఫై చేస్తాయి. వేటిని మోడిఫై చేస్తాయి, నౌన్స్ని ప్రొనౌన్స్ని మోడిఫై చేస్తాయి. కాబట్టి వాటిని ఏమంటాం, అడ్జెక్టివ్స్ అంటాం. ఓకే? అయితే ఈ అడ్జెక్టివ్స్ జనరల్గా మనకు ఎన్ని ఫామ్స్లో ఉంటాయి అంటే 3 degree ఫామ్స్లో ఉంటాయి నాన్న. అడ్జెక్టివ్స్ ఎన్ని డిగ్రీ ఫామ్స్లో ఉంటాయి చెప్పండి, మనకు 3 degree ఫామ్స్లో ఉంటాయి. అవేంటివంటే పాజిటివ్ డిగ్రీ ఆఫ్ అడ్జెక్టివ్, కంపారిటివ్ డిగ్రీ ఆఫ్ అడ్జెక్టివ్, సూపర్లేటివ్ డిగ్రీ ఆఫ్ అడ్జెక్టివ్. ఓకేనా? మనకు ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ అనేది అడ్జెక్టివే కదా. స్మాల్ అనేది అడ్జెక్టివ్ ఎట్లా చెప్తాం, స్మాల్ గర్ల్, స్మాల్ బాయ్ అంటే అక్కడ గర్ల్ని మోడిఫై చేస్తుంది, బాడీ మోడిఫై చేస్తుంది కదా. గర్ల్ బాయ్ నౌన్సే కదా. మనకి ఇది అడ్జెక్టివ్. రైట్? కాబట్టి ఇక్కడ ఈ స్మాల్, నెక్స్ట్ వన్ స్మాలర్, నెక్స్ట్ వన్ స్మాలెస్ట్ అండి. చూడండి, ఇక్కడ స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్ నాన్న. అయితే మనకు
ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటాం వీటినే, రైట్. అడ్జెక్టివ్స్ అనేవి మనకు 3 degreesలో ఉంటాయి. పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అనాలి. అయితే ఈ పాజిటివ్ డిగ్రీ మనకి ఏంటిదంటే స్మాల్, అదే ఈఆర్ అనేది యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే జనరల్గా స్మాలర్, ఓకేనా. కంపారేటివ్ డిగ్రీ వస్తుంది. స్మాలెస్ట్ ఈఎస్టీ అనేది యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది చెప్పండి, సూపర్లేటివ్ డిగ్రీస్ వస్తాయి. కాబట్టి సో అడ్జెక్టివ్స్ అనేవి 3 degreesలో ఉంటాయి. పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ నాన్న. ఈఆర్ అనేది యాడ్ చేస్తే కంపారేటివ్ డిగ్రీస్ వస్తాయి, ఈఎస్టీ అనేది యాడ్ చేస్తే సూపర్లేటివ్ డిగ్రీస్ వస్తాయి. ఇది మనకు కాన్సెప్ట్ అనమాట, ఓకేనా. కాబట్టి ఇప్పుడు బిగ్ బిగ్గర్ బిగ్గెస్ట్, ఓకేనా. లార్జ్ లార్జర్ లార్జెస్ట్, థిన్ థిన్నర్ థిన్నెస్ట్, థిక్ థిక్కర్ థికెస్ట్, క్లెవర్ క్లెవరర్ క్లెవరెస్ట్, బ్రేవ్ బ్రేవర్ బ్రేవెస్ట్, ఇలా ఉంటాయి, రైట్. అదే కొన్ని మనకు లాంగ్ వర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ బ్యూటిఫుల్, చూడండి మనకు 2 మెథడ్స్ ఉంటాయి నాన్న, కంపారేటివ్ సూపర్లేటివ్ చేయాలంటే. బ్యూటిఫుల్ అంటే మనకి ఇక్కడ బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివే. మరి ఇప్పుడు దీనికి నేను ఈఆర్ అనేది యాడ్ చేయగలుగుతానా, చేయలేను. మరి దీన్ని ఎట్లా కంపారేటివ్ ఎట్లా తీసుకోవాలి చెప్పండి, మోర్. ఎట్లా చేసుకోవాలి చెప్పండి మనం ఇక్కడ, మోర్. కాబట్టి ఇక్కడ బ్యూటిఫుల్ అనేది పాజిటివ్ అవుతే మోర్ బ్యూటిఫుల్ అనేది కంపారేటివ్ అవుతుంది, మోస్ట్ బ్యూటిఫుల్ అనేది సూపర్లేటివ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనకు 2 మెథడ్స్ ఉన్నాయి, కంపారేటివ్ ఓకేనా, సూపర్లేటివ్ చేయాలి అంటే. స్మాల్ వర్డ్స్కి అయితేనేమో ఈఆర్ ఈఎస్టీ యాడ్ చేస్తే కంపారేటివ్ సూపర్లేటివ్స్ వస్తాయి. స్మాల్ స్మాలర్ స్మాలెస్ట్, బిగ్ బిగ్గర్ బిగ్గెస్ట్, యంగ్ యంగర్ యంగెస్ట్, ఇలా. అదే లార్జ్ వర్డ్స్ ఉన్నాయనుకోండి, కొంచెం పెద్ద వర్డ్స్ ఉన్నాయనుకోండి, లాంగ్ వర్డ్స్ అంటే బ్యూటిఫుల్ కానీ ఫేమస్ కానీ ఇంటెలిజెంట్ కానీ వీటికైతే ఈఆర్ఈఎస్టీ యాడ్ చేయలేమో, మనం వాటిని ఏం చేయాలి అంటే అక్కడ మోర్ మోస్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మోర్ అనేది యాడ్ చేస్తే కంపారేటివ్ వస్తుంది, మోస్ట్ అనేది యాడ్ చేస్తే సూపర్లేటివ్ వస్తుంది. అనేది మనకి జనరల్ అడ్జెక్టివ్స్లో 3 degree ఫార్మ్స్. కానీ ఇక్కడ మనకు కాన్సెప్ట్ ఏంటో చూడండి, ఇక్కడ క్వశ్చన్ చేయాలంటే మనకు కావాల్సిన నాలెడ్జ్ ఏంటంటే, గుర్తుపెట్టుకున్నానా మీకు ఎప్పుడైనా సరే సూపర్లేటివ్ డిగ్రీస్ ముందు మనకి ఏమొస్తుంది చెప్పండి, డెఫినెట్ ఆర్టికల్ దా, ఓకేనా. సూపర్లేటివ్ డిగ్రీస్ ముందు మనకి ఏమొస్తుంది చెప్పండి, డెఫినెట్ ఆర్టికల్ దా అంటూ ఉంటాం, ఓకేనా. సో ఏ సూపర్లేటివ్ డిగ్రీ అయినా సరే, స్మాలెస్ట్ అయినా బిగ్గెస్ట్ అయినా ఓకేనా, థిన్నెస్ట్ అయినా థిక్కెస్ట్ అయినా మోస్ట్ అయినా ఓకేనా, మనకి ఏమొస్తుంది చెప్పండి దాని ముందు డెఫినెట్ ఆర్టికల్ దా అనేది వస్తుంది. నెక్స్ట్ స్మాలర్, చూడండి ఈ కంపారేటివ్ కంపేర్ చేయాలంటే మనకి జనరల్ ఏమొస్తుందంటే సో దాన్, ఓకేనా. వేరే దాంతో కంపేర్ చేసినట్టు ఉండాలి నాన్న. కాబట్టి ఇక్కడ మనకు దాన్ అనేది కనిపిస్తూ ఉంటుంది, ఓకేనా, దాన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ స్మాల్ అనేది ఏంటిదంటే మనకు నార్మల్గా ఓకేనా, నార్మల్గా యూసేజ్లో వస్తుంది నాన్న. కాబట్టి సూపర్లేటివ్ ఉండాలంటే దా రావాలి, కంపారేటివ్ రావాలంటే దాన్ అనేది రావాలి జనరల్గా, రైట్. మరి ఇప్పుడు ఇక్కడ ఆప్షన్స్ దగ్గరికి రండి. ఇక్కడ నేను వాడు ఏమన్నాడు, లార్జెస్ట్ అన్నాడు. ఇప్పుడు లార్జెస్ట్ అనేది సూపర్లేటివ్గానైనా కంపల్సరీ దాని ముందు దా ఉండాలి కదా. మరి ఇప్పుడు ఇక్కడ వాడి ఇచ్చిన సెంటెన్స్ అయితే ఫిక్స్ కదా, ఏ అయితే రాదు కదా, ఓకేనా. ఇప్పుడు సూపర్లేటివ్ డిగ్రీ ముందు ఏ అయితే రాదు కదా, కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఏ అనేది ఫిక్స్ అయింది. ఏ అనేది ఫిక్స్ అయింది కాబట్టి మరి ఇప్పుడు సూపర్లేటివ్ డిగ్రీ తీసుకోవాలి అనుకుంటే, సూపర్లేటివ్ డిగ్రీ తీసుకోవాలి అనుకుంటే మనకు కంపల్సరీ దా ఉండాలి కదా దాని ముందర. దా లేదు కాబట్టి ఇది ఎట్లా ఆన్సర్ కాదు. సో మనకి ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీ స్మాలెస్ట్ ఉంది కదా, ఇది కూడా ఆన్సర్ కాదు, ఎందుకంటే దా లేదు కదా. నెక్స్ట్ మరి మీకు ఇక్కడ కంపారేటివ్ డిగ్రీ రావాలంటే దాన్ రావాలి కదా. ఇక్కడ దేనితో అన్న బోల్స్తుండని చెప్తుండా, దాన్ దేనితో అన్న బోల్స్తుండా, లేదు దాని కూడా లేదు కదా, లేదు కాబట్టి కంపారేటివ్ డిగ్రీస్ కూడా రావు. కాబట్టి ఈ 2 ఆప్షన్స్ పోతే ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ 4 పాజిటివ్ డిగ్రీ యూజ్ చేసుకోవాలన్నమాట. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఇది ఓకేనా. ఇక్కడ మనకు ఏ అనే ఆర్టికల్ ఉంది కాబట్టి దాని ఆర్టికల్ ఉంటే సూపర్లేటివ్ యూజ్ చేసుకునే వాళ్ళం, దాని ఆర్టికల్ లేదు కదా, సో ఇది మనకు ఆప్షన్ పోయింది. దాన్ అనేది ఉంటే కంపేర్ చేసినట్టుంటే మనం కంపారేటివ్ యూజ్ చేసుకునే వాళ్ళం, దాన్ లేదు కంపారిజన్ ఏం లేదు కదా, కాబట్టి ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ పోయినాయి. ఆప్షన్ ఏం మిగిలింది ఇక్కడ, ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఇది మనకు కావాల్సిన కాన్సెప్ట్ అనమాట, ఓకేనా. ఇట్లా మనకు వాడు ఎట్లా క్వశ్చన్ ఇచ్చినా సరే ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇలాంటి కాన్సెప్ట్ మీద ఎట్లా ఇచ్చినా సరే ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కాబట్టి కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి, బట్టి పెట్టకండి ఆప్షన్స్. ఆన్సర్ ఎవరైనా పెడతారు, ఆన్సర్ ఎవరైనా చెప్తారు నాన్న. సో మన కాన్సెప్ట్ నేర్చుకోవడం ఇంపార్టెంట్ అనమాట, ఓకేనా. దాని దగ్గర రైట్ క్లియర్ కదా. నెక్స్ట్ క్వశ్చన్ అన్న చూడండి, ఇక్కడ సెకండ్ క్వశ్చన్. ఇది చాలా ఇంపార్టెంట్, టెన్సెస్ బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్ ఇది, రైట్. ప్రీవియస్ క్వశ్చన్ ఏమో అడ్జెక్టివ్స్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్ నాన్న. సెకండ్ క్వశ్చన్ ఏంటిది ఇక్కడ మనకంటే టెన్స్ బేస్ చేసుకుని వచ్చిన క్వశ్చన్ నాన్న, రైట్. చూద్దాం ఇక్కడ, రైట్. మరి ఇప్పుడు ఇక్కడ సింపుల్గా చూస్తే ఏమంటుండు, ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యాస్ బీన్ స్ప్లిట్ ఇంటూ 4 segments, ఐడెంటిఫై ద సెగ్మెంట్స్ దట్ కంటైన్ ద గ్రామాటికల్ ఎర్రర్, రైట్. చూడండి ఏ సెంటెన్స్ ఏ పార్ట్లో ఓకేనా, మనకు సెంటెన్స్ని పార్ట్స్ డివైడ్ చేసిండు, ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో కనిపెట్టమంటుండు మనల్ని, ఓకేనా, రైట్. చూడండి ఇక్కడ మనం సింపుల్గా ఇక్కడ ఏమంటుండు, మిస్టర్ శర్మ వుడ్ హ్యావ్ లెఫ్ట్, లెఫ్ట్ అనేది V3 నాన్న, ఓకేనా. లీవ్ లెఫ్ట్ వదిలేసి వెళ్ళిపోవడం అనమాట, ఓకేనా. వుడ్ హ్యావ్ లెఫ్ట్ ద స్టేషన్ బై దిస్ టైమ్ టుమారో. చూడండి ఎప్పుడైనా సరే ఒక సెంటెన్స్ చూసినప్పుడు కీవర్డ్స్ చూడడం చాలా ఇంపార్టెంట్ నాన్న, ఓకేనా. మీరు ఇక్కడ సింపుల్గా చెప్తాను చూడండి కాన్సెప్ట్ ఏంటో. నార్మల్గా మనకు టుమారో, ఓకేనా. సో మనకు టుమారో కానీ ఓకే, నెక్స్ట్ వీక్ కానీ ఓకేనా, నెక్స్ట్ ఇయర్ కానీ. చూడండి ఇక్కడ టుమారో కానీ నెక్స్ట్ వీక్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ ఇవి వచ్చినప్పుడు మనం దాన్ని ఏ టెన్స్లో చెప్పండి మనకి ఇక్కడ సింపుల్ ఫ్యూచర్లో చెప్పాలి జనరల్గా,
ఓకేనా. జనరల్గా టుమారో కానీ నెక్స్ట్ వీక్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ వస్తే మనం ఏ టెన్స్లో చెప్పాలి చెప్పండి, సింపుల్ ఫ్యూచర్లో చెప్పాలి. నెక్స్ట్ వన్, ఎట్ దిస్ టైమ్. చూడండి ఇక్కడ, ఎట్ దిస్ టైమ్ టుమారో. ఓకేనా, ఎట్ దిస్ టైమ్ టుమారో, ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ వీక్, ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు మనం ఎందులో చెప్పాలి చెప్పండి, ఫ్యూచర్ కంటిన్యూస్లో చెప్పాలి. ఫ్యూచర్ కంటిన్యూస్లో చెప్పాలి. ఓకేనా, ఫ్యూచర్ కంటిన్యూస్లో చెప్పాలి నాన్న. రైట్, ఇది మనకు ఒకటి. రైట్, కీవర్డ్స్ అనమాట ఇవి టెన్స్లో. రైట్, నెక్స్ట్ వన్, బై. చూడన్నా, సో బై టుమారో. ఓకేనా, బై నెక్స్ట్ వీక్, బై నెక్స్ట్ ఇయర్. బై అంటే వరకల్లా. ఓకేనా, సో బై టుమారో అంటే రేపటి వరకల్లా నేను యాక్షన్ చేసి ఉంటాను అని. కాబట్టి ఈ బై అనే కీవర్డ్ తోటి వచ్చిన వాటిని మనం ఎందులో చెప్పాలి అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్లో చెప్పాలి నాన్న. ఓకేనా, సో బై తోటి మనకు ఫ్యూచర్, ఓకేనా, ఫ్యూచర్ టైం రిఫరెన్స్ ఇస్తే ఎందులో చెప్పాలి చెప్పండి, ఫ్యూచర్ పర్ఫెక్ట్లో చెప్పాలి. మరి ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్ అంటే స్ట్రక్చర్ ఏముంటుంది నాన్న, సబ్జెక్ట్ ప్లస్ విల్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే V4 ఉండాలి కంటిన్యూస్ కాబట్టి, విల్ బి షెల్ బి ప్లస్ V4 ఉండాలి. పర్ఫెక్ట్ అంటే ఏంటి నాన్న, పర్ఫెక్ట్ అంటే ఏముంటుంది, మెయిన్ వర్బ్ V3 ఉంటుంది కాబట్టి విల్ హ్యావ్ షెల్ హ్యావ్ ప్లస్ V3 ఉంటుంది నాన్న. కాబట్టి ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసుకుంటే చూడండి, బై దిస్ టైమ్ టుమారో, ఎట్ దిస్ టైమ్ టుమారో కాదు, బై దిస్ టైమ్ టుమారో అంటే రేపు ఈ సమయం వరకల్లా మిస్టర్ శర్మ సో స్టేషన్ని వదిలేసి వెళ్ళిపోతాడు అని. కాబట్టి ఇక్కడ సింపుల్గా మనకు అక్కడ ఏ టెన్స్ రిఫరెన్స్ ఇస్తుంది, సో రేపటి వరకల్లా వెళ్ళిపోతాడు అంటే, రేపు ఈ సమయం వరకల్లా వెళ్ళిపోతాడు అంటే అక్కడ మనకు ఫ్యూచర్లో ఒక సమయం వరకల్లా కంప్లీట్ అయిపోయే యాక్షనే కదా, అది ఫ్యూచర్ పర్ఫెక్ట్లో రావాలి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే స్ట్రక్చర్ ఏముంటుంది చెప్పండి, సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ షెల్ హ్యావ్. ఓకేనా, విల్ హ్యావ్ షెల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ నాన్న. ఇది మనకు స్ట్రక్చర్ ఉండాలి నాన్న. మరి ఇక్కడ వాడు ఏమి ఇచ్చిండు, వుడ్ హ్యావ్ అని ఇచ్చిండు. వుడ్ హ్యావ్ రైటా రాంగా, రాంగ్. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ మిస్టర్ శర్మ విల్ హ్యావ్ లెఫ్ట్ అనేది వస్తుంది. రైట్, కాబట్టి ఇక్కడ మనకు వుడ్ అనేది రాదు నాన్న. సో మనకి ఎర్రర్ ఉంది నాన్న, ఎర్రర్ ఎక్కడ ఉంది నాన్న, ఇక్కడే కదా, వుడ్ అనే దాంట్లోనే కదా. ఈ పార్ట్ మళ్ళీ ఏ ఆప్షన్లో వచ్చిందో చూసుకోవాలి, ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదు. ఈ పార్ట్ ఏ ఆప్షన్లో ఇచ్చిందానా, టుమారో బై దిస్ టైమ్ ద స్టేషన్ మిస్టర్ శర్మ వుడ్ హ్యావ్ లెఫ్ట్. ఇక్కడే కదా మిస్టేక్ ఉంది, ఇక్కడ మిస్టేక్ ఉన్న పార్ట్ ఆప్షన్ 4లో ఉంది కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. క్లియర్ కదా ఇది. సో టెన్స్ చూడండి, ఈ పత్తి కాన్సెప్ట్ చూడండి, ఈ క్వశ్చన్ ఎలా క్వశ్చన్, నెక్స్ట్ ఎన్నో క్వశ్చన్స్ నాన్న నా కోర్సు నుంచి డైరెక్ట్గా వచ్చిన క్వశ్చన్స్. మీరు ఒకసారి వెళ్ళి ఫ్రీ డెమో క్లాసులు చూడండి, అక్కడ ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే కోర్సు తీసుకోండి. ఓకేనా, అది నెక్స్ట్ నాన్న చూడండి. ఇక్కడ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇడియం నాన్న. రైట్, సో సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ ఇడియం ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. చూడండి నాన్న, ఇడియమ్స్ మీరు అసలు గెస్ చేయొచ్చు, సింపుల్గా ఈజీగా గెస్ చేయొచ్చు నాన్న ఇడియమ్స్ని. రైట్, వాటి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటుండో, సో డు నాట్ టర్న్ ఏ బ్లైండ్ ఐ టు ఆల్ ద మిస్చీఫ్. మిస్చీఫ్ అంటే తెలుసు కదా నాన్న, మిస్చీఫ్ అంటే ఏంటి నాన్న, స్టూపిడ్ యాక్షన్స్ అనమాట, అంటే బ్యాడ్ యాక్షన్స్ అనమాట. ఓకేనా, నాటీ, ఓకేనా, నాటీ యాక్షన్ అనమాట మిస్చీఫ్ అంటూ ఉంటాం. ఇంకోటి మిస్చీఫ్ అనేది మనకి ఎప్పుడైనా సరే అది అన్కౌంటబుల్ నాన్న. మిస్చీఫ్స్ అనే వర్డ్ ఉండదు ఎప్పుడైనా సరే, గుర్తుపెట్టుకోండి. ఓకే, మిస్చీఫ్ ఉంటుంది కానీ మిస్చీఫ్స్ అనే వర్డ్ ఉండదు, అది కూడా కాన్సెప్ట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. రైట్, స్పెల్లింగ్ కూడా చూసుకుంటుంది, చాలా ఇంపార్టెంట్. మిస్చీఫ్, రైట్, ఐఈ ఉండాలి కాంబినేషన్. రైట్, నెక్స్ట్ వన్, సో డు నాట్ టర్న్ ఏ బ్లైండ్ ఐ టు ఆల్ ద మిస్చీఫ్ యువర్ చైల్డ్ ఈజ్ అప్ టు ద టీచర్ టోల్ ద యంగ్ పేరెంట్. చూడండి, టీచరు ఇది మనకు డైరెక్ట్ స్పీచ్ ఫార్మేట్లో ఉంది యాక్చువల్గా. ఓకేనా, టీచర్ యంగ్ పేరెంట్కి ఏమని చెప్పిందట, డు నాట్ టర్న్ ఏ బ్లైండ్ ఐ టు ఆల్ ద మిస్చీఫ్ యువర్ చైల్డ్ ఈజ్ అప్ టు. ఓకేనా, అంటే మీ చైల్డ్ ఎంతవరకు అయితే మిస్చీఫ్ బ్యాడ్ యాక్టివిటీ చేశాడో అది చూసి మీరు అక్కడ, సో డు నాట్ టర్న్ ఏ బ్లైండ్ ఐ అంటే మీనింగ్ ఏంటంటే అసలు చూసి కూడా పట్టించుకున్నట్టు ఉండకండి అని. ఓకేనా, సో ఇక్కడ మీనింగ్ ఏమొస్తుందంటే ఇంటెన్షనల్గా ఇగ్నోర్ చేయడం అనమాట. ఓకేనా, సో డు నాట్, ఓకేనా, టర్న్ ఏ బ్లైండ్ ఐ, జనరల్గా టర్న్ ఏ బ్లైండ్ ఐ అంటే మీనింగ్ ఏంటంటే ఇంటెన్షనల్గా ఇగ్నోర్ చేయడం అనమాట. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ మనకు సింపుల్గా ఏమొస్తుంది అంటే, సో టర్న్ ఏ బ్లైండ్ ఐ, డు నాట్ టర్న్ ఏ బ్లైండ్ ఐ అని అడుగుతుంది కదా. కాబట్టి ఇక్కడ దీన్ని అండర్లైన్ చేసిన పార్ట్ యొక్క మీనింగ్ అడుగుతుంది అనమాట. అండర్లైన్ చేసిన పార్ట్ ఇడియం, అది దాని యొక్క మీనింగ్ అడుగుతుంది. దాని మీనింగ్ ఏమొస్తుందంటే ప్రిటెండ్ నాట్ టు నోటీస్, అంటే వాడు అసలు ఏం నోటీస్ చేయనట్టు కనిపించడం అనమాట. ప్రిటెండ్ అంటే ఏంటిది, కనిపించడం. ఓకేనా, సో ప్రిటెండ్ అంటే కనిపించడం, కాబట్టి ప్రిటెండ్ నాట్ టు నోటీస్ అంటే అసలు నోటీస్ చేయనట్టే కనిపించడం అనమాట. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. క్లోజ్ ద డోర్ కాదు, టేక్ ప్రైడ్ కాదు, గివ్ రివర్స్ కాదు. ఓకేనా, అసలు ఏం తెలియనట్టు అంటే ఏం నోటీస్ చేయనట్టు గమనించడం అనమాట అది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫోర్త్ క్వశ్చన్ చూడండి, చాలా సింపుల్ క్వశ్చన్ అన్న కొంచెం. ఓకేనా, సో కొంచెం మీకు ఇక్కడ సింపుల్గా చూడండి. ఓకే, ఇక్కడ మీకు కొంచెం మిస్ అవుతున్నట్టుంది, ఇక్కడ చూసుకోండి అన్న, సాగి ఇది రాసుకోండి, కనిపించిందా, బికాస్ దే వర్ సాగి. ఓకేనా, సగ్గి. రైట్, చూడండి ఇక్కడ ఏమంటుంది, ఫిల్ ఇన్ ద బ్లాంక్, ద మదర్ డాష్ ద చిప్స్ బికాస్ దే వర్ సగ్గి. ఇక్కడ మీకు సగ్గి అనే మీనింగ్ తెలిసి ఇక్కడ ఆన్సర్ అయిపోతుంది అన్న. మదర్ ఏం చేసిందట, ఏమో చేసిందట, సేవ్డ్, వేస్టెడ్, డిస్కౌంటెడ్, రికవర్డ్ అట.
బికాస్ దే వర్ సగ్గి. చూడండి దే అంటే ఏంటిది ఇక్కడ చిప్సే కదా, చిప్స్. మరే సగ్గి అంటే మీనింగ్ ఏంటంటే తడిసిపోవడం అనమాట, అంటే వెట్ అయిపోవడం అనమాట. చిప్స్ వెట్ అయిపోతే మనం వాటిని తింటామా, తినం. ఓకేనా, వెట్ అయిపోవడం, తడిసిపోవడం అనమాట, రైట్. కాబట్టి ఇక్కడ మరి మదరు ఆ చిప్స్ తడిసిపోయినాయి కాబట్టి వాటిని సేవ్ చేస్తుందా, చేయదు. ఓకేనా, రికవర్ చేస్తుందా, చేయదు. చిప్స్ అయితే రికవర్ చేయలేం కదా నాన్న, రైట్. రెండు ఆప్షన్స్ పోయినాయి. కామన్ సెన్స్ తోటి ఆన్సర్ చేయండి. ఇక్కడ రెండు ఆప్షన్స్ పోయినాయి, వేస్టెడ్ ఉంది, డిస్కార్డెడ్ ఉంది. తడిసిపోయినాయి కాబట్టి ఏం చేస్తుంది చెప్పండి, తీసి పడేస్తుంది అనమాట. కాబట్టి సో డిస్కార్డెడ్. ఓకేనా, సో వేస్టెడ్ కదా నా ఆన్సర్ వస్తుంది చెప్పండి, అక్కడ డిస్కార్డెడ్ అనే మీనింగ్ వస్తుంది. ఓకేనా, రెండు ఆప్షన్స్లో మనకు ప్రాపర్ ఆప్షన్ ఏముంటుంది, డిస్కార్డ్ చేయడం అంటే మీనింగ్ ఏంటంటే తీసి పడేయడం అనమాట. ఓకేనా, సో థ్రోన్ అవే లేకపోతే మనము డిస్పోజ్ ఆఫ్, పడేయడం. ఓకేనా, థ్రోన్ అవే, డిస్పోజ్ ఆఫ్ అంటాం. డిస్కార్డెడ్ అంటే మీనింగ్ అది, రైట్. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఇక్కడ మీరు సగ్గి అనే మీనింగ్ రాసుకోండి అక్కడ. ఓకేనా, వెట్ అయిపోవడం, తడిసిపోవడం అంటూ ఉంటాం. ఓకే, చాలా సింపుల్ అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి ఇక్కడ, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ మనకు ఐడెంటిఫై ద మోస్ట్ అప్రాపరియేట్ మీనింగ్ అనమాట. ఓకేనా, మీనింగ్ అడుగుతున్నాను చెప్పండి. హోప్, హోప్ అనే వాడికి మీనింగ్ అడుగుతున్నాను, డైరెక్ట్ చెప్పొచ్చు. ఓకేనా, ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్ అంటే కదా, అంటే నేను అనుకుంటున్నాను. ఓకే, నువ్వు మంచిగా. హోప్ అంటే మీనింగ్ ఏంటంటే ఏదో ఒక సర్టెన్ థింగ్ జరగాలి అని అనుకోవడం అంతే. ఓకేనా, మరి దానికి కామన్ సెన్స్ తోటి చూస్తే మీనింగ్ ఏమొస్తుంది, డైరెక్ట్గా విష్. ఐ విష్ ఆల్ ద బెస్ట్ అంటే మంచి జరగాలి అనుకోవడం. కాబట్టి విష్ అన్న హోప్ అన్న సేమ్ మీనింగే కదా. విష్. కాషన్ అంటామా, లేదు. హెచ్చరిక కాదు. రియలిజం అంటామా, దీన్ని ఇక్కడ లేదు. చూడండి ఇక్కడ సినిసిజం అంటే ఏంటి నాన్న, సినిసిజం అంటే ఏంటంటే జనరల్గా సినికల్ పర్సన్ అంటాం. ఓకేనా, జనరల్ సినికల్ పర్సన్ అంటే మనకు మీనింగ్ ఏమొస్తుంది అంటే వాడు ఎలా ఉంటాడు అంటే ఎవ్వని మీదనైనా సరే డౌట్ఫుల్గానే ఉంటాడు. సో సినికల్ అంటే మీనింగ్ ఏంటంటే డౌట్ఫుల్ అనమాట. ఓకేనా, దాని ఇంకా మనం సినిసిజంని మనం ఇంకేమనొచ్చు అంటే స్కెప్టిసిజం. ఓకేనా, డౌట్ఫుల్. ఓకేనా, స్కెప్టిసిజం. ఓకేనా, స్కెప్టిసిజం అంటే మీనింగ్ ఏంటి చెప్పండి మనకు, అక్కడ డౌట్ఫుల్గా ఉండడం అనమాట. ఓకేనా, సో డౌట్ఫుల్గా ఉండడం, దాన్ని ఇంకా మనం ఏమంటామంటే డూబియస్. డూబియస్ అన్న డౌట్ఫుల్లేనా. ఓకేనా, సో డూబియస్ అన్న, సినికల్ అన్న, స్కెప్టిసిజం అన్న మనకు సేమ్ మీనింగ్ వస్తుంది, రైట్. కాబట్టి ఇది ఎట్లా మనకు ఆన్సర్ కాదు. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ 6th క్వశ్చన్ నన్ను చూడండి. ఇక్కడ మనకి సేమ్ మీనింగ్ ఏమొస్తుందో, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. చూడండి ఇడియమ్స్ ఎట్లా ఇస్తున్నారు మనకు, టోటల్గా 25 క్వశ్చన్స్ కానా. సో 25 క్వశ్చన్స్లో ఓకేనా, ఒక్కో క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ తెలుసు కదా. సో 3 మార్క్స్ కాబట్టి 75 మార్క్స్ నాన్న. మీకు నెగిటివ్ మార్కింగ్ ఎలా ఉంటుంది చెప్పండి మనకు, 1/3. అంటే ఒక క్వశ్చన్ రైట్ అయితేనేమో 3 మార్క్స్ వస్తాయి, అదే మీరు పెట్టిన ఒక క్వశ్చన్ రాంగ్ అయితేనేమో 1 మార్క్ పోతుంది. ఓకేనా, క్వశ్చన్కు వస్తే రైట్ అయితే 3 మార్క్స్ వస్తాయి, రాంగ్ అయితే 1 మార్క్ పోతుంది, అంటే 1/3. ఓకే, 1/3 నెగిటివ్ కూడా ఉంది, జాగ్రత్తగా చూసుకొని ఆన్సర్ చేయాలి, రైట్. చూడండి ఇక్కడ హ్యావ్ ఎగ్ ఆన్ యువర్ ఫేస్. హ్యావ్ ఎగ్ ఆన్ యువర్ ఫేస్, జనరల్గా ఎగ్ ఫేస్ మీద ఎగ్గులు వచ్చినట్టు ఉండడం అనమాట. మరి అప్పుడు మనకు దాని మీనింగ్ ఏమొస్తుంది నాన్న, చూడండి ఇక్కడ దాని మీనింగ్ మనకు జనరల్గా ఏమొస్తుంది అంటే మనం అక్కడ ఒక స్టూపిడ్ లాగా అనిపించడం అనమాట, ఒక ఫులిష్ పర్సన్ లాగా అనిపించడం అనమాట, ఒక షేమ్గా. ఓకేనా, సో ఎంబరాజ్డ్ పర్సన్ లాగా అనిపించడం నాన్న. హ్యావ్ ఎగ్ ఆన్ యువర్ ఫేస్ అంటే మీనింగ్ ఏంటంటే సో టు బి మేడ్ టు లుక్ ఫులిష్ ఆర్ ఎంబరాజ్డ్. ఓకేనా, ఎలా కనిపించడం అంటే ఒక స్టూపిడ్ లాగా, ఒక ఫులిష్ పర్సన్ లాగా, ఒక షేమ్డ్ పర్సన్ లాగా అనిపించడం అనమాట, రైట్. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చిందంటే ఆప్షన్ 2. ఇడియమ్స్ కాబట్టి మీకు ఏంటంటే సో కొంతవరకు మీనింగ్ గెట్ చేయొచ్చు, కొన్నిటికి మీనింగ్ మీకు తెలిసి ఉండాలి నాన్న. ఓకేనా, అది ఇక మనకు డిఫీట్ సమ్వన్ థరోలీ అంటామా, డిఫీట్ అంటే ఓడగొట్టడం వస్తుందా మనకు, రాదు, రైట్. మేకింగ్ ఏ చాయిస్ అంటామా, లేదు. ఓకేనా, రివీల్ ఏ సీక్రెట్ అంటామా, లేదు, రైట్. అర్థమైంది కదా. చూడండి ఎంబరాజ్డ్ అనే స్పెల్లింగ్ చూసుకోండి, మీరు క్లియర్గా రాసుకోండి, చాలా ఇంపార్టెంట్ వర్డ్ అది. ఎంబరాజ్, డబల్ ఆర్ ఉండాలి, డబల్ ఎస్ ఉండాలి, జాగ్రత్తగా రాసుకోండి స్పెల్లింగ్ కూడా, అది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ 7th క్వశ్చన్ అన్న చూడండి అనేది 7th క్వశ్చన్. ఇది మనకు చూడండి ఇక్కడ క్లియర్గా. సో మనకు స్పెల్లింగ్ రిలేటెడ్ క్వశ్చన్ అనేది, సింపుల్ క్వశ్చన్ ఇది, స్పెల్లింగ్ రిలేటెడ్ క్వశ్చన్. ఓకేనా, ఏమంటుండే ద ఫాలోయింగ్ సెంటెన్స్ కంటైన్స్ సమ్ ఎర్రర్స్. కొన్ని ఎర్రర్స్ ఉన్నాయట. సెలెక్ట్ ద ఆప్షన్. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇక నేను దీన్ని కొంచెం ఇటు సైడ్ అంటూ చూడండి ఇక్కడ సెలెక్ట్ ద ఆప్షన్. ఓకేనా, దట్ రెక్టిఫైస్ ద ఎర్రర్. అంటే ఇచ్చిన ఒక సెంటెన్స్ ఇచ్చిండు, దాని సెంటెన్స్ని రాంగ్ ఇచ్చిండు అనమాట. మనం ఏం చేయాలి అంటే ఆ సెంటెన్స్ మొత్తాన్ని రైట్ చేసుకుంటూ రాయాలి. మీరు వీడియోని పాజ్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకు రాంగ్ ఏమి ఇచ్చిండో చూద్దాం ఒకసారి. అక్కడ ద టైగర్ వాజ్ ట్రాంక్విలైజ్డ్. చూడండి, ట్రాంక్విలైజ్డ్ అంటే వాడు డబల్ ఐ ఇచ్చిండు, ఇది మనకి స్పెల్లింగ్ ప్రకారం రాంగ్ స్పెల్లింగ్ అన్నది. ఓకే, రాంగ్ స్పెల్లింగ్ అది, రైట్. ఇన్ ద మార్నింగ్ అండ్ కెప్ట్. చూడండి ఇక్కడ కెప్ట్ అంటే కేఈ ఇచ్చిండు, అంటే స్పెల్లింగ్ ప్రకారం రాంగ్ ఇచ్చాడు అని సింపుల్గా చూడగానే అది అయిపోతుంది. మనము ఇంకా కింద మనకు ఏ దాంట్లో మనకు కరెక్ట్ స్పెల్లింగ్ ఉందో చూసుకుని రాస్తే సరిపోతుంది, రైట్. మరి ఏది కరెక్ట్ చేసి రాసిండో చూద్దాం. ఇంకా ఆప్షన్స్ ఇవి.
1 2 3 4 రైట్. చూద్దాం అక్కడ చూడండి అవాయిడ్. చూడండి అవాయిడ్ అంటే మనకు ఏవిఓ ఐఐడి ఇచ్చింది కాబట్టి మనకి ఇది ఎట్లా మనకు రాంగే కదా కాబట్టి రాంగ్ అది ఫస్ట్ ఆప్షన్ తీసేయండి రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ మనకి ఏముంది ఇక్కడ టైగర్ వాజ్ ట్రాంక్విలైజ్డ్. చూడండి ఫోర్త్ ఆప్షన్లో మళ్ళీ మనకు కీప్ట్ అని ఇచ్చి కెప్టెన్ స్పెల్లింగ్ చూడండి ఎలా ఇచ్చిందో కేఈ ఇచ్చింది కాబట్టి ఇది కూడా మనకు రాంగే ఇచ్చేయండి. నెక్స్ట్ మనకి చూద్దాం ఇక్కడ ఓకే కెప్ట్ ఓకే ఓకేనా అవాయిడ్ ఓకే రెండిట్లలో సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్స్ ఉన్నాయి ఓకేనా. మరి ఇక్కడ మనకు ట్రాంక్విలైజ్డ్ ఇక్కడ మనకు ట్రాంక్విలైజ్డ్ నాన్న రైట్. మరి ఇప్పుడు ఇక్కడ ట్రాంక్విలైజ్డ్ ఇందులో రెండిట్లో మనకు కరెక్టే ఉంది నాన్న రైట్. ద టైగర్ వాజ్ ఓకేనా రైట్. ట్రాంక్విలైజ్డ్ అన్నప్పుడు చూడండి నాన్న ఇక్కడ మనకు టీఆర్ఏ ఇచ్చిండు ఇక్కడ టీఆర్ఏ ఇచ్చిండు మరి డబల్ ఏ అయితే ఉండదు కాబట్టి మనకు ఆన్సర్ అవసరం చెప్పండి ఇక్కడ ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. టైగర్ ఏమైందట కొంచెం పీస్ఫుల్గా అయిపోయిందట. చూడండి ట్రాంక్విలిటీ జనరల్గా ట్రాంక్విలైజ్ అంటే మీనింగ్ ఏంటంటే పీస్ఫుల్ అనమాట ఓకేనా ప్లీజెంట్గా ఉండడం అనమాట ఓకేనా దాన్ని మనము ట్రాంక్విలైజ్డ్ అంటాం రైట్. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఇంకోటి నన్ను చూడండి మనకు ట్రాంక్విలైజ్ అన్నప్పుడు సింగిల్ ఎల్ ఉంటుంది ఇక్కడ ట్రాంక్విలైజ్ అన్నప్పుడు. అదే మనకు ట్రాంక్విలిటీ అన్నాడు అనుకోండి వాడు డబల్ ఎల్ ఉంటుంది. ట్రాంక్విలిటీ అన్నప్పుడు ఏముంటుంది చెప్పండి అక్కడ డబల్ ఎల్ ఉంటుంది. సో ట్రాంక్విలిటీ అంటే మీనింగ్ ఏంటి అంటే పీస్ఫుల్ సిచ్యువేషన్లో ఉండడం ఓకేనా అది రైట్. నెక్స్ట్ వన్ ఓకే కదా మొత్తం చెప్పండి. ఇది చాలా సింపుల్ క్వశ్చన్ అన్న డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ఎయిత్ క్వశ్చన్ చూడండి సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద బ్రాకెటెడ్ వర్డ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ రైట్. ఇక్కడ మనకు ఒక సెంటెన్స్ ఇచ్చారు సెంటెన్స్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇచ్చారు. ఏమంటుండంటే ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఎట్లా ఫిల్ చేయాలి అంటే బ్రాకెట్లో మీకు వర్డ్ ఉందట ఆ వర్డ్కు సినోనిమ్ తోటి మీరు ఫిల్ చేయాలి నాన్న ఆ వర్డ్కు సినోనిమ్ తోటి మీరు ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి రైట్. షీ ఈజ్ రీడింగ్ ఏ సీక్రెసీ నోవెల్. సీక్రెసీ అంటే ఏంటి నాన్న సీక్రెసీ అంటే ఏంటి నాన్న చెప్పండి. నోవెల్ అంటే సీక్రెట్గా ఉన్నదే కదా అక్కడ ఓకేనా రహస్యంగా ఉన్నదే కదా. మరి ఇక్కడ రహస్యంగా ఉన్నది మనకు ఏ మీనింగ్ ఉందో చూద్దాం. క్రైసిస్ అంటే కరువు అది రాదు మనకు. కాంప్లికేటెడ్ అంటే కొంచెం డిఫికల్ట్గా ఉండడం అది మన ఆన్సర్ కాదు. డిఫికల్టీ వస్తుందా సీక్రెసీ అంటే కాదు. సో మనకు మిస్టరీ అంటే అమ్మో ఇందులో ఏదో మిస్టరీ ఉందంటాం కదా అంటే ఇందులో ఏదో తెలియని సీక్రెట్స్ ఉన్నాయి అని. మిస్టీరియస్ అంటే ఏదో తెలియని సీక్రెట్స్ ఉండడమే కదా కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది ఇక్కడ డైరెక్ట్ ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్ ఓకేనా. అంటే ఆమెకు మిస్టీరియస్ ఓకేనా నావెల్ చదువుతుంది కెనాట్ వెయిట్ టు ఫైండ్ అవుట్ హూ ద కిల్లర్ ఈస్ ఓకేనా అంటే ఎవరో కిల్లరో ఓకేనా కిల్లర్ ఎవరో తెలుసుకోవడం అనేది నేను వెయిట్ చేయలేను అని ఓకేనా అది రైట్ కాబట్టి ఆప్షన్ 4 ఎంత సింపుల్ చూడండి. నెక్స్ట్ నాన్న చూడండి ఇక్కడ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మనకు చాలా మంది చూడండి ఇక్కడ చాలా మంది ఇక్కడ రాంగ్ చేసే ఛాయిస్ ఉంటుంది నాన్న జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ ఏమంటే మనకు సెంటెన్స్ ఇచ్చారు నాన్న సెంటెన్స్ ఇచ్చేసి వాడు ఏమంటున్నాడు అంటే చూడండి ఇక్కడ క్లియర్గా కొంచెం మీకు ఇటు వచ్చింది కదా ఇది రైట్. సెంటెన్స్ ఇచ్చి వాడు అక్కడ ఏమంటున్నాడు అంటే సెంటెన్స్లో ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో అడుగుతున్నాను. సెంటెన్స్లో ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో అడుగుతున్నది రైట్ ఓకేనా రైట్. ఎర్రర్ ఉన్న పార్ట్ ఆన్సర్ చేయాలంటుంది చూడండి ఇక్కడ ద వయబుల్ ఆఫ్ లైఫ్ డిపెండ్స్ ఆన్ ఏ పేర్ ఆఫ్ కన్ఫ్లిక్టింగ్ రియాలిటీస్ ఓకేనా రైట్. వయబుల్ ఆఫ్ లైఫ్ అనేది అక్కడ డిపెండ్ అయి ఉంటుంది అట రైట్. చూద్దాం క్లియర్గా చూడండి ఇక్కడ మనకు క్లియర్గా మొత్తం సెంటెన్స్ చూడండి. ద వయబుల్ ఆఫ్ లైఫ్ అసలు ఎర్రర్ అనేది మనకు ఎక్కడ ఉంది అంటే చూడండి ఫస్ట్ పార్ట్లోనే ఎర్రర్ ఉంది నాన్న మిగతా పార్ట్స్ కూడా చెప్తారు రైట్ ఎందుకు ఉన్నాయని రైట్. చూడండి ఎప్పుడైనా సరే దా అనేది ఆర్టికల్లా కాదా ఏ యాన్ ఆర్టికల్సా కావా జనరల్గా వీటి పక్కన మీకు జనరల్గా అసలు ఆర్టికల్స్ వెయిట్ కోసం యూజ్ చేస్తాం చెప్పండి మనం నౌన్స్ కోసం యూజ్ చేస్తాం వెయిట్ కోసం యూజ్ చేస్తాం చెప్పండి నౌన్స్ కోసం యూజ్ చేస్తాం ఓకే నౌన్స్ కోసం యూజ్ చేస్తాం రైట్. కొన్నిసార్లు మనకి ఏమవుతుందంటే మనకు ఆ నౌన్ ముందు మనకు అడ్జెక్టివ్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. ఇప్పుడు ఏ బాయ్ ఏ క్లెవర్ బాయ్ ఏ వెరీ క్లెవర్ బాయ్ వీటిలో ఇచ్చిండు మనకు జానములుగా. ఆర్టికల్ వస్తే కంపల్సరీ నౌన్ రావాలి పక్కనే రావచ్చు లేకపోతే ఆర్టికల్కి నౌన్ మధ్యలో అడ్జెక్టివ్ రావచ్చు ఆర్టికల్ నౌన్ మధ్యలో అడ్జెక్టివ్ ఒక యాడ్వర్బ్ కూడా రావచ్చు నాన్న. ఇది అడ్జెక్టివ్ ఇదేమో యాడ్వర్బ్ అంటే అడ్జెక్టివ్ను మోడిఫై చేస్తుంది. ఇది మనకు సింటాక్స్ అనేది ఇలా ఉంటుంది. ఆర్టికల్ ఏ కానీ దా కానీ ఏదైనా సరే యాన్ కానీ ఏ కానీ యాన్ కానీ దా కానీ ఏదైనా వచ్చినా సరే ఇలా ఉంటుంది నాన్న. మరి ఇప్పుడు ఇక్కడ క్లియర్గా చూడండి దా అనేది మనకి ఇక్కడ ఆర్టికలా కాదా ఆర్టికల్ వచ్చింది అంటే కంపల్సరీ మనకు నౌన్ రావాలి కానీ ఇక్కడ ఆఫ్ అనేది వచ్చింది కాబట్టి కంపల్సరీ ఒకవేళ దీన్ని మనం అడ్జెక్టివ్ యాడ్వర్బ్ అనే చాయిస్ అనుకుంటే ఇక్కడ ఆఫ్ అనేది వచ్చింది నౌన్ లేదు కాబట్టి కంపల్సరీ ఇది మనకు నౌనే కదా నౌనే రైట్. ఇది మనకు నౌన్ ప్లేస్ నాన్న. మరి అప్పుడు వయబుల్ జాగ్రత్త చూడండి ఇక్కడ మీకు వయబుల్ చూడండి ఇక్కడ మనకు సో వయబుల్ అనేది మనకి ఏంటిదంటే నౌన్ కాదు నాన్న ఇది మనకేంటి చెప్పండి అడ్జెక్టివ్ నాన్న. మరి ఇప్పుడు మనకు వయబుల్ అనే దానికి నౌన్ ఫామ్ ఏముంటుంది చెప్పండి వయబిలిటీ ఓకేనా.
వయబిలిటీ అనేది ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ నౌన్ ఫామ్ అవుతుంది నాన్న. క్లియర్, చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. అసలు చాలా మంది ఆన్సర్ చేయలేరు దీనికి. ఓకే, ఎందుకంటే ద వయబుల్ ఆఫ్ లైఫ్. ఓకే, అక్కడ ఏం ఎర్రర్ లేదు అనుకుంటున్నాను, కానీ దాని ఆర్టికల్ పక్కన నౌన్ రావాలి కంపల్సరీ. ఇక్కడ అడ్జెక్టివ్ నౌన్ కాంబినేషన్ అయితే ఏం లేదు, ఇక్కడ పాసిబిలిటీ కంపల్సరీ. ఇక్కడ మనకు నౌన్ రావాలి కదా, డైరెక్ట్గా నౌన్ రావాలి. కాబట్టి వయబుల్ అనేది ఏంటిది, అడ్జెక్టివ్. మీకు ఇది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన నా కోర్సులో. ఎవరైతే నా కోర్స్ తీసుకున్నారో వాళ్ళకి అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. ఏబిఎల్ఈ తోటి ఎండ్ అవుతాయి జనరల్గా మనకు అవి అడ్జెక్టివ్స్ అవుతాయి నాన్న. అదే మనకు ఐటీవై ఐఓఎన్ తోటి ఎండ్ అవుతాయి మనకి ఏమవుతాయి చెప్పండి, నౌన్స్ అవుతాయి. సో మనకు సఫిక్సెస్ ఉంటాయి కొన్ని, నౌన్స్కి అడ్జెక్టివ్స్కి సఫిక్సెస్ ఉంటాయి. కాబట్టి సో వయబిలిటీ ఐటీవైతో ఉండేది ఇది మనకు నౌన్. కాబట్టి ఇక్కడ మీరు ఏ ఫామ్ యూజ్ చేసుకోవాలి, నౌన్ ఫామ్ యూజ్ చేసుకోవాలి. నౌన్ ఫామ్ యూజ్ చేసుకోవాలి కాబట్టి కంపల్సరీ ఇక్కడ వయబుల్ ఉండాలా, వయబిలిటీ ఉండాలా, వయబిలిటీ ఉండాలి. ఆర్టికల్ కాబట్టి నౌన్ రావాలి, ఎందుకంటే ఇది మనకు సబ్జెక్ట్ నాన్న. సబ్జెక్ట్ అంటే మనకి ఇక్కడ నౌన్ రావాలి, రైట్. కాబట్టి ఇక్కడ మనకు వయబుల్ అనేది రాంగ్, వయబిలిటీ తీసుకోవాలి అనమాట. ఓకేనా, క్లియర్ కదా అది. కాబట్టి మనకి ఇక్కడ సో మనకు ఎర్రర్ ఎక్కడ ఉంది నాన్న, ఇదిలో ఉంది. అది మనకి ఏ ఆప్షన్లో ఇచ్చిండు, ఆప్షన్ 3లో ఇచ్చిండు. కాబట్టి ద వయబుల్ ఆఫ్ లైఫ్ అనేది రాంగ్. ఏమవుతుంది, ద వయబిలిటీ ఆఫ్ లైఫ్. అర్థమైంది కదా. ఆర్టికల్ పక్కన నౌన్ రావాలి. ఎట్లా ఎలిమినేట్ చేసిన ఆప్షన్ని నేను అక్కడ. సో వయబుల్ అనేది అడ్జెక్టివ్, నౌన్ ఫామ్ కాదు కదా. ఏబిఎల్ఈ అనే మనకు అడ్జెక్టివ్స్ అనమాట. ఓకే, అదే ఐటీవై మనకు నౌన్సే కదా, కాబట్టి మనం వయబిలిటీ తీసుకోవచ్చు అనమాట, రైట్. అట్లా రైట్. నెక్స్ట్ మిగతా పార్ట్ చూద్దాం. వయబిలిటీ ఆఫ్ లైఫ్ ఇది మనకు సింగులరా ప్లూరలా, సింగులర్. వయబిలిటీ అనేది సింగులరే కదా. మరి సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు వెర్బ్ కూడా సింగులరే ఉండాలి కదా. కాబట్టి ఇక్కడ వెర్బ్కి ఎస్ యాడ్ అయింది, అంతే కదా. ఇప్పుడు వయబిలిటీ అంటే ఇట్టే కదా, ఇట్ డిపెండ్స్ అంటాం. కాబట్టి ఇట్ డిపెండ్స్. ఓకే, డిపెండ్స్ వస్తే ఆన్ రావాలి. ఓకే, ఏ పెయిర్ ఆఫ్ కాన్ఫ్లిక్టింగ్ రియాలిటీస్. ఏ ఆర్టికల్ పక్కన నౌన్ వచ్చిందా లేదా, మొత్తం క్లియర్గా చూసుకోండి. అక్కడ కాన్సెప్ట్ రాకపోతే వేస్ట్. బట్టి నేర్చుకుంటానంటే మాత్రం వేస్ట్, వెళ్ళిపోండి అసలే ఇంగ్లీష్ నుంచి. ఓకేనా, ఇంగ్లీష్లో మీకు క్లియర్ కట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ప్రతి కాన్సెప్ట్ని నీట్గా అర్థం చేసుకుంటూ వెళ్ళాలి, అంతే. బట్టి పడితే మాత్రం వేస్ట్ అయిపోతుంది. ఓకేనా, కాబట్టి ఇక్కడ కాన్ఫ్లిక్టింగ్ రియాలిటీ మొత్తం కరెక్టే ఉంది. ఇక్కడ కాన్ఫ్లిక్టింగ్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది నాన్న, అది మనకు నౌన్ అవుతుంది. మనకు V4 ఫార్మ్స్ అడ్జెక్టివ్ లా కూడా యాక్ట్ చేస్తాయి. ఓకేనా, కాబట్టి ఇది మనకు ఆన్సర్, రైట్. ఆప్షన్ 3 అర్థమైందా. ఇది కాన్సెప్ట్ ఓరియంటెడ్ అనమాట. ఓకేనా, అట్లా ఏం కాదు, అన్ని సింపుల్గా అర్థమైపోతాయి. మీరు అసలు వరి కావాల్సిన అవసరమే ఉండదు నాన్న. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ పార్ట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యావ్ బీన్ గివెన్ యాజ్ ఆప్షన్, సెలెక్ట్స్ ద ఆప్షన్ దట్ కంటైన్స్ అన్ ఎర్రర్. చూడండి, మనకు సెంటెన్స్ ఇచ్చారు, సెంటెన్స్లో ఎర్రర్ ఎక్కడుందో చూసుకోమంటున్నాను. చూడండి, ఎర్రర్ మీద మీకు కనీసం 7-8 క్వశ్చన్స్ వస్తాయి. 7-8 క్వశ్చన్స్ అంటే ఇవే మీకు 20 మార్కులు దాకా ఉన్నాయి. ఎందుకంటే ఒక క్వశ్చన్ 3 మార్కులు కదా, కాబట్టి ఇవే మీకు 20 మార్కులు దాకా ఎర్రర్స్ మీదనే ఉన్నాయి. కాబట్టి ఎర్రర్స్ గ్రామర్ కనుక మీరు చదివితే క్లియర్ అయిపోతుంది అనమాట, మంచి మార్క్స్ వచ్చే ఛాయిస్ ఉంటుంది, రైట్. చూడండి, ఇక్కడ ఐ షెల్ బి ప్లేయింగ్ ఫర్ 2 hours చెప్పిన మీకు ఆల్రెడీ, ఫర్ 4 hours. ఫర్ కీవర్డ్స్ అనమాట. కీవర్డ్స్ చూడడం చాలా చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్లో. ఓకేనా, మీకు ఎప్పుడైనా సరే ఫర్, ఓకేనా, సో ఫర్ కానీ సిన్స్ కానీ వచ్చినాయి అనుకోండి అన్న, జనరల్గా నార్మల్గా. ఓకేనా, ఒక ప్లెయిన్ సెంటెన్స్లో ఫర్ కానీ సిన్స్ కానీ వస్తే ఇది మనకి ఎందులో ఉండాలి అంటే చూడండి, ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉండాలి. ఓకేనా, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉండాలి నాన్న, ఇది. ఓకేనా, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉండాలి ఫర్ కానీ సిన్స్ కానీ వస్తే. ఓకేనా, అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఫర్ 4 hours అంటే 4 గంటలుగా, ఓకేనా, నేను ఆడుతూనే ఉన్నాను అని. 4 గంటలుగా నేను ఆడుతూనే ఉన్నాను అని అంటే 4 గంటల కింద యాక్షన్ స్టార్ట్ చేసినా అది కంటిన్యూ చేస్తే ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తూనే ఉన్నాను అని. కాబట్టి 4 గంటలుగా ఆడుతూనే ఉన్నాను అని. ఓకేనా, ఇప్పుడు మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ దేని గురించి చెప్తుంది నాన్న, ఒక యాక్షన్ స్టార్ట్ అవుతుంది పాస్ట్లో, అది కంటిన్యూ అవుతూ ప్రెజెంట్ కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది, దాన్ని మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్తాం. కాబట్టి మీకు సిన్స్ కానీ ఫర్ కానీ కనిపిస్తాయి, పాయింట్ ఆఫ్ టైం పీరియడ్ ఆఫ్ టైం కోసం వచ్చేవి, అప్పుడు మనం ఏం చేసుకోవాలి చెప్పండి, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యూజ్ చేసుకోవాలి. మన ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే స్ట్రక్చర్ ఏమిటో చెప్పండి, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ లేకపోతే హ్యాస్ బీన్. ఓకేనా, హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ నాన్న, ఇది. ఓకేనా, ఈ స్ట్రక్చర్ మనకు అందులో ఉండాలి. అంతే. కొంతమంది ఏమనుకుంటారు, సిన్స్ అనుకుంటున్నాను, ఫర్ కాదు సిన్స్ పెడదాం అనుకుంటారు, లేదు, ఫర్ కరెక్టే ఉంది. ఓకేనా, సో మనకి ఇక్కడ ఫర్ 4 గంటలుగా ఆడుతూనే ఉన్నానని మీనింగ్ ఉంది కాబట్టి కీవర్డ్ సిన్స్ కానీ ఫర్ కానీ కనిపిస్తే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో పెట్టాలి. మరి ఇక్కడ వాడు ఎందులో ఇచ్చిండు, ఐ షెల్ బి ప్లేయింగ్ విల్ బి షెల్ బి ప్లస్ V4 ఎల్లాగా చెప్పిన ఫస్ట్ క్వశ్చన్లో. సెకండ్ క్వశ్చన్లో విల్ బి షెల్ బి ప్లస్ V4 అనేది మనకి ఏ టెన్స్ నాన్నది, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ కాదు కదా మనకి, ఇక్కడ ఇది మనకు రాంగ్ ఉంది నాన్న. కాబట్టి షెల్ బి ప్లేయింగ్ మొత్తం రాంగే ఉంది. దీని ప్లేస్లో మనకి ఏముండాలి చెప్పండి, ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ అనమాట, రైట్. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఇదే కదా ఎర్రర్ ఉన్న పార్ట్, ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ సిన్స్ కూడా చూడండి, సిన్స్ ఫర్ తేడా ఏంటంటే సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైంకి, పర్ అనేది పీరియడ్ ఆఫ్ టైంకి నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ టైం తీసుకుంటే సిన్స్ 2 o'clock, సిన్స్ 3 o'clock, సిన్స్ 4 o'clock నుండి అని, అరే ఫర్ 3 hours, ఫర్ 4 hours, ఫర్ 7 hours అలాగా. ఓకేనా, సిన్స్ 2018, సిన్స్ 2019,
సిన్స్ లాస్ట్ వీక్ ఇలా, అదే ఫర్ 3 years, ఫర్ 4 years, ఫర్ 4 months, ఫర్ 7 months ఇలా యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. క్లియర్ కదా? ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ అన్న చూడండి ఇక్కడ 11th క్వశ్చన్. 11th క్వశ్చన్ మనకి ఏంటిదన్న మళ్ళీ సేమ్ చూడండి ఇక్కడ ఏమవుతుందంటే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్ సెగ్మెంట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్ ఇచ్చి ఒక పార్ట్ అండర్లైన్ చేసి దాని మీనింగ్ అడుగుతున్నాను. రైట్? చూడండి ఇక్కడ అవర్ టీమ్ ఈజ్ ఆల్ ఆన్ ద సేమ్ పేజ్. చూడండి ఇక్కడ ఆన్ ద సేమ్ పేజ్ అనే దాన్ని అండర్లైన్ చేసినానా, దాని యొక్క మీనింగ్ అడుగుతున్నా. ఒకసారి క్లియర్గా చూద్దాం. మీరు అప్పుడు ఆప్షన్స్ చూడండి ఎట్లా కాన్సెప్ట్ ఎట్లా అప్లై చేయాలంటే ఫస్ట్ ఆన్ ద సేమ్ పేజ్ అంటే ఫస్ట్ అది దాని మీనింగ్ మీకు ఏదో తెలియదు అయినా సరే ఆన్సర్ చేద్దాం. చూడండి ఆన్ ద సేమ్ పేజ్ అంటే మీకు అక్కడ పాజిటివ్ సెన్స్ కనిపిస్తుందా, నెగిటివ్ సెన్స్ కనిపిస్తుందా? నెగిటివ్ సెన్స్ అయితే ఏం లేదు కానీ కంపల్సరీ పాజిటివ్ సెన్సే ఉంది. కాబట్టి ఇది పాజిటివ్ సెన్స్లో ఉంది కాబట్టి దాని మీనింగ్ కూడా ఎలా ఉండాలి చెప్పండి, పాజిటివ్గానే ఉండాలి. ఒకసారి సెంటెన్స్ మొత్తం చదవండి. అవర్ టీమ్ ఈజ్ ఆల్ ఆన్ ద సేమ్ పేజ్ వెన్ ఇట్ కమ్స్ టు అవర్ గోల్స్ ఫర్ ద అప్కమింగ్ ప్రాజెక్ట్. అంటే వచ్చే ప్రాజెక్ట్ గోల్స్ తీసుకున్నట్లయితే మన టీం అనేది సేమ్ పేజ్లో ఉంటుంది. అంటే నెగిటివ్ అయితే కాదు కదా, పాజిటివే కదా, కంపల్సరీ మీనింగ్ పాజిటివే ఉండాలి. కాబట్టి చూడండి ఇక్కడ మనకి ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అంటే నెగిటివ్ కదా, తీసేయండి. బి అన్షూర్ అంటే ఇక్కడ షూర్గా లేకపోవడం, నమ్మకంతో లేకపోవడం, అది కూడా ఆప్షన్ తీసేయండి, నెగిటివ్. బి కన్ఫ్యూజ్డ్ అంటే నెగిటివా పాజిటివ్ అని నెగిటివ్, బట్ ఇది కూడా ఆప్షన్ పోతే ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ, ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. ఎంత సింపుల్గా ఉందో చూడండి ఇక్కడ క్వశ్చన్. వాడు ఇక్కడ మీ మైండ్ తోటి ఆడుకుంటాడు అన్నమాట ఎగ్జామ్ హాల్లో. ఓకేనా? సింపుల్గా నేను ఇక్కడ ఫస్ట్ ఏదైనా సరే వర్డ్ అయినా సరే ఫ్రేజ్ అయినా సరే ఫస్ట్ దాని మీనింగ్ గెస్ చేయండి. కొంచెం సెంటెన్స్ చదివి పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా. ఓకే పాజిటివ్ ఉంటే కంపల్సరీ ఆన్సర్ కూడా పాజిటివ్ అయ్యే ఉండాలి. ఆప్షన్స్లో కొన్నిసార్లు మనకు 3 నెగిటివ్స్ ఇచ్చి ఒకటే పాజిటివ్ ఇస్తాడు, అట్లనే ఇచ్చింది కదా ఇప్పుడు మనకు. ఓకేనా? అది అట్లా వస్తాయన్నమాట క్వశ్చన్స్. మీరు కొంచెం ఓకేనా కొంచెం టెక్నికల్గా ఉండాలన్నమాట. అక్కడ కొంచెం నాలెడ్జ్ అప్లై చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తాను. ఒకటి ఆప్షన్ 2 ఇస్ ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు మా టీం మొత్తం ఎట్లా ఉంటుంది అంటే అగ్రిమెంట్లో ఉంటుంది అని. ఓకే ఆన్ ద సేమ్ పేజ్ అంటే మీనింగ్ ఏంటన్నా అందరూ ఒకటే పాయింట్ మీద ఉంటారు, అంటే అందరూ అగ్రి అయ్యి ఉంటారు అని ఒకటే పాయింట్ మీద. రైట్? బట్ ఆప్షన్ 2. ఓకే ఎంత సింపుల్గా చూడండి ఇక్కడ. అది 12th క్వశ్చన్ అన్న. మళ్ళీ ఇడియం చూడండి, ఇడియమ్స్ ఎన్ని ఇస్తున్నారు, 4 ఇచ్చారనుకోండి ఇప్పటికి. ఓకేనా? 12th క్వశ్చన్ చూడండి, బైట్ ద డస్ట్. చూడండి ఇక్కడ బైట్ ద డస్ట్ అట. మరి ఇది కూడా మనకి ఎలా ఉంది చెప్పనా, నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా, నెగిటివే ఉంది. రైట్? బైట్ ద డస్ట్ అనమాట. డస్ట్ ఓకేనా, అంటే డస్ట్ అంటే దుమ్ముని కొరకడం అంటుండే అక్కడ, బయట కరవడం కొరకడం, అది మనకు నెగిటివ్ సెన్సే కదా, నెగిటివ్ సెన్స్ కాబట్టి చూడండి ఇక్కడ. ఇప్పుడు రిమైన్ కామ్ అంటే కామ్గా ఉండడం అనేది మనకు అక్కడ ఏమన్నా ఆన్సర్ అవుతుందా, కాదు. ఫాల్ అస్లీప్ చూడండి పడుకోవడం అనమాట, నిద్రలోకి వెళ్ళడం, ఆన్సర్ అవుతుందా, కాదు. మనకి టు సఫర్ ఏ డిఫీట్ ఉంది, టు ఫాల్ ఫ్రమ్ ఏ హైట్ ఉంది. చూడండి ఇక్కడ బైట్ ద డస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే ఓడిపోవడం అనమాట, ఇంకా ఆల్మోస్ట్ ఎండ్ అయిపోవడం అనమాట, మొత్తం మనం ఓడిపోయి ఎండ్ అయిపోవడం నాన్న. కాబట్టి ఆన్సర్ వస్తుంది చెప్పండి ఇక్కడ ఆప్షన్ 1. ఓకేనా? టు సఫర్ ఏ డిఫీట్ ఓడిపోవడం. ఓకేనా? దాన్ని మనము ఫెయిల్యూర్ చూడండి, మీకు ఫెయిల్యూర్కి ఇంకో వర్డ్ ఉంటుంది నాన్న, ఫియాస్కో. చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. ఫియాస్కో అంటే మీనింగ్ ఏం చెప్పండి, ఫెయిల్యూర్ అనమాట. ఓకేనా? బైట్ ద డస్ట్ అంటే మీనింగ్ ఏంటంటే ఓడిపోవడం అనమాట. ఓకేనా? టు సఫర్ ఏ డిఫీట్ అంటాం. ఆప్షన్ 1. నెక్స్ట్ 13th క్వశ్చన్ అన్న. చూడండి ఇక్కడ సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ నాన్న. చూడండి ఇక్కడ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అట, ఇది చాలా ఇంపార్టెంట్. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ మీకు తెలిసి ఉండాలన్న ముందే. రైట్? సో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఏముంటుంది ఇక్కడ, ఏ పర్సన్ హూ అవాయిడ్స్ సెన్సరీ ప్లెజర్స్ అండ్ ఫిజికల్ కంఫర్ట్స్. అంటే ఏ పర్సన్ అయితే సెన్సువల్గా ప్లెజర్స్ని కానీ ఓకేనా కంఫర్ట్గా ఉండడం ప్లెజర్గా ఉండడమో అతడు అవాయిడ్ చేస్తాడు, అతన్ని ఏమంటాం అంటున్నాం. చూడండి ఇక్కడ అతను ఏమంటామంటే మనం సింపుల్గా ఫ్రూగల్, ఓకేనా, ఎపిక్యూరియన్, ఓకేనా, సో బోహోమియన్, నెక్స్ట్ మనకి అక్కడ అసెటిక్ నాన్న. ఏమంటామంటే అసెటిక్ నాన్న. అసెటిక్ అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా రిగరస్గా ఉంటారు అనమాట. అంటే వాళ్ళు ప్లెజర్స్ని కంఫర్ట్స్ని అస్సలు కోరుకోరు నాన్న, వాళ్ళని ఏమంటామంటే అసెటిక్ పీపుల్ అంటూ ఉంటారు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఫ్రూగల్ అంటే ఎవరు నాన్న, తక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు, తెలుసు కదా. ఫ్రూగల్ పీపుల్ అంటే ఎవరు చెప్పండి, తక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు, పిసినారి అనమాట. వాళ్ళని ఏమంటాం మనం, మైజర్. ఏమంటాం చెప్పండి, మైజర్ పీపుల్ అంటూ ఉంటాం. ఓకేనా? వాళ్ళని ఇంకేమంటామంటే స్టింజీ. ఓకేనా, స్టింజీ పీపుల్ అంటాం. వాళ్ళని ఇంకేమంటామంటే పార్సిమోనియస్. చూడండి ఇక్కడ పార్సిమోనియస్ పీపుల్ అంటాం నాన్న. ఓకేనా? మైజర్ అన్న, స్టింజీ అన్న, పార్సిమోనియస్ అన్న సేమ్ మీనింగ్. రైట్? నెక్స్ట్ ఎపిక్యూరియన్ అంటే మీనింగ్ ఏంటి నాన్న, ఎపిక్యూరియన్ అంటే మీనింగ్ అంటే ఎవడైతే సెన్సువర్ ప్లెజర్స్ కావాలనుకుంటాడు, ఓకేనా, దానికి అడిక్ట్ అవుతాడు, వాళ్ళ ఎపిక్యూరియన్ అంటాం. నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ సో బోహెమియన్. చూడండి ఇక్కడ మనకు జనరల్గా ఈ బోహెమియన్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక అన్కన్వెన్షనల్ పర్సన్ నాన్న. ఓకేనా? ఆర్ట్స్, ఓకేనా, ఆర్ట్స్లో ఇన్వాల్వ్ అయిన పర్సన్. రైట్? అది కూడా మనకు ఆన్సర్ కాదు. రైట్? ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ నాన్న. చూడండి ఇక్కడ ఇన్కరెక్ట్లీ అంటే స్పెల్లింగ్ అనేది రాంగ్ ఉన్న వర్డ్ ఏంటో అడుగుతున్నాను. సింపుల్గా చెప్పొచ్చు నాన్న. చూడండి ఇక్కడ మనకు చివాల్రస్, ఎక్స్పోజ్, కన్విక్ట్, కన్ఫెస్ నాన్న. కన్ఫెస్లో మనకు డబుల్ ఎఫ్ ఉంటుందా, సింగిల్ ఎఫ్ ఉంటుందా,
మనకి ఎప్పుడైనా సరే కన్ఫెస్లో సింగిల్ ఎఫ్ ఉండాలి నాన్న, రైట్. కాబట్టి మనకి అక్కడ డబల్ ఎఫ్ ఇచ్చింది కదా, ఈ స్పెల్లింగ్ అనేది రాంగ్ ఉంది ఇక్కడ, ఇన్కరెక్ట్లీ అంటే రాంగ్ ఉన్న స్పెల్లింగే కదా. ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఓకే, చూద్దాం మిగతా వర్డ్స్. చివాల్రస్ అంటే స్పెల్లింగ్ కరెక్టే ఉంది నాన్న, స్పెల్లింగ్ చూసుకోండి అక్కడ క్లియర్గా. చివాల్రస్ అంటే మీనింగ్ ఏంటంటే జనరల్గా రెస్పెక్ట్ఫుల్గా ఉండడం, ఒబీడియంట్గా ఉండడం అనమాట. ఓకేనా, ఎస్పెషల్లీ ఉమెన్ వైపు కొంచెం రెస్పెక్ట్ఫుల్గా ఉండడం, రైట్. ఎక్స్పోజ్ చేయడం అంటే బయటికి చెప్పడం, రివీల్ చేయడం. ఓకేనా, అన్కవర్ చేయడం అంటాం. ఓకేనా, రివీల్ చేయడం, అన్కవర్ చేయడం అంటాం. ఓకేనా, నెక్స్ట్ కన్ఫెస్. చూడండి అసలు కన్ఫెస్ అంటే మీనింగ్ ఏంటి? కన్ఫెస్ అంటే మీనింగ్ ఏంటంటే ఐ కన్ఫెస్డ్ దట్ ఐ మేడ్ ఏ మర్డర్, ఐ హ్యాడ్ కమిటెడ్ ఏ మర్డర్. అంటే అక్కడ మీనింగ్ ఏంటంటే ఒప్పుకోవడం అనమాట, ఏదైనా క్రైమ్ చేసామని ఒప్పుకోవడం, దాన్ని ఏమంటామంటే కన్ఫెస్ అంటూ ఉంటాం, రైట్. నెక్స్ట్ కన్విక్ట్. చూడండి కన్విక్షన్ అంటే ఏంటంటే ఒక పర్సన్ని క్రైమ్కి లింక్ చేయడాన్ని ఏమంటామంటే కన్విక్ట్ చేయడం అంటాం, రైట్. ఇంకోటి నన్ను చూడండి ఇక్కడ మీకు ఒక ప్రిపోజిషన్ సంబంధించి ఎప్పుడైనా సరే అక్యూజ్డ్ ఆఫ్, అక్యూజ్డ్ వస్తే మనకి ఏం రావాలి చెప్పండి? ఆఫ్ అనే ప్రిపోజిషన్ రావాలి. నెక్స్ట్ వన్, అదే చార్జ్డ్ వస్తే మనకి ఏం రావాలి చెప్పండి? విత్ అనే ప్రిపోజిషన్ రావాలి నాన్న. అక్యూజ్డ్ ఆఫ్, ఓకేనా, చార్జ్డ్ విత్. నెక్స్ట్ గిల్టీ, ఇవన్నీ క్రైమ్ సంబంధించిన వర్డ్స్ అనమాట. గిల్టీ ఆఫ్, చూడండి గిల్టీ ఆఫ్, అక్యూజ్డ్ ఆఫ్. ఓకే, అదే చార్జ్డ్ వస్తే విత్ ఉండాలి ఎప్పుడైనా సరే, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనమాట నేను. ఓకేనా, చూడండి ఇక్కడ మళ్ళీ మనకి ఏమడుతున్నానా? వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అడుగుతున్నాను, రైట్. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అడుగుతున్నాను కాబట్టి ఇక్కడ చూద్దాం ఏమంటాడు? ఏ పర్సన్ లివింగ్ ఇన్ ఏ సోలిట్యూడ్ లైక్ ఏ సెయింట్ ఫర్ రిలీజియస్ ప్రాక్టీసెస్. చూడండి ఇక్కడ రిలీజియస్ ప్రాక్టీసెస్ కోసం ఒక సెయింట్ లాగా ఉండడం, అంటే సోలిట్యూడ్ అంటే అందరిని వదిలేసి ఒంటరిగా ఉండడం అనమాట. ఓకేనా, కాబట్టి ఆ పర్సన్ని మనం ఏమంటామంటే సింపుల్గా హెర్మిట్ అంటాం. ఏమంటాం చెప్పండి? హెర్మిట్ అంటాం. ఓకే, హెర్మిట్ అంటే ఒక పర్సన్ సోలిట్యూడ్గా ఉండడం అనమాట. ఓకే, లోన్లీగా ఉండడం సింపుల్గా. చూడండి ఇక్కడ క్రెటిన్ అంటే ఎవరంటే స్టూపిడ్ పర్సన్ నాన్న. క్రెటిన్ అంటే ఎవరు చెప్పండి? స్టూపిడ్ పర్సన్ నాన్న. హెయిర్, చూడండి ఇక్కడ హెయిర్ అంటే చూడండి జుట్టు కాదు ఇది, HEIR. హెయిర్ అంటే మనకి మీనింగ్ ఏంటంటే సక్సెసర్, నెక్స్ట్ వచ్చే వాడు అనమాట, సక్సెసర్ అంటే ఉంటాం, రైట్. నెక్స్ట్ హెరిటిక్. చూడండి ఇక్కడ మనకు హెరిటిక్ అంటే మనకి మీనింగ్ ఏంటంటే వీళ్ళు ఎలా ఉంటారంటే అసలు ఈ రిలీజన్ని నమ్మరు అనమాట. వాళ్ళని సింపుల్గా ఏమంటామంటే ఐకానోక్లాస్ట్. ఓకేనా, వీళ్ళని మనం ఇక్కడ డిస్బిలీవర్ అనమాట, నమ్మకం అనేది ఉండదు ఇతనికి. ఓకేనా, వీళ్ళని మనం ఇంకేమంటామంటే ఎథీస్ట్. ఎథీస్ట్ తెలుసుగానా? దేవుని మీద నమ్మకం ఉంటేనేమో థీస్ట్ అంటాం, దేవుని మీద నమ్మకం లేకపోతేనేమో ఎథీస్ట్ అంటాం. థీజం అంటే గాడ్, రిలీజన్ కదా. థీస్ట్ అంటే ఎవరు చెప్పండి? దేవుని మీద నమ్మకం ఉండేవాడిని థీస్ట్ అంటాం, నమ్మకం లేని వాడిని ఎథీస్ట్ అంటాం. ఓకేనా, అది ఎనీవే ఆప్షన్ 1 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 16. చూడండి ఇక్కడ చూస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్. యాంటోనిమ్ అంటే తెలుసు కదా, ఆపోజిట్ వర్డ్. యాంటోనిమ్ అంటే ఏంటి నాన్న? ఆపోజిట్ వర్డ్ అంటూ ఉంటాం, రైట్. అయితే ఇక్కడ ఆపోజిట్ వర్డ్ అడుగుతున్నాను. క్లమ్సీ వర్డ్ ఏమి ఇచ్చిండి ఇక్కడ మనకు? క్లమ్సీ. చూడండి ఇక్కడ క్లమ్సీగా ఉందంటే మీనింగ్ ఏంటి? అక్కడ చూడడానికి చాలా వికారంగా ఉంది అని. దాన్ని ఏమంటామంటే సింపుల్గా ఆక్వర్డ్. ఓకేనా, ఆక్వర్డ్గా ఉంది అని. దాన్ని మనము అందంగా లేదు అని అన్గ్రేస్ఫుల్ అంటాం, చూడడానికి చాలా వికారంగా ఉంది అని. ఓకేనా, అన్గ్రేస్ఫుల్ అంటాం నాన్న. ఓకేనా, ఎంబారాసింగ్గా ఉంది అంటాం కదా, అన్గ్రేస్ఫుల్ అంటూ ఉంటాం, రైట్. దానికి యాంటోనిమ్ అడుగుతున్నాను, రైట్. మరి ఇక్కడ మనం జాగ్రత్త చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ క్లమ్సీగా ఉంది అంటే ఫస్ట్ నెగిటివా పాజిటివా అన్న? ఫస్ట్ అది చెప్పండి. నెగిటివ్. క్లమ్సీ ఉందంటే నెగిటివ్. చూడండి ఇక్కడ ఎప్పుడైనా సరే ఈ యాంటోనిమ్స్ కూడా ఆన్సర్ చేయొచ్చు నాన్న. ఎట్లా అంటే మీకు ఒక పాజిటివ్ వర్డ్ ఇచ్చాడు, ఒక నెగిటివ్ వర్డ్ ఇచ్చాడు. చూడండి దీనికి ఒక కాన్సెప్ట్ చెప్తాను మీకు. పాజిటివ్ వర్డ్, నెగిటివ్ వర్డ్. ఒక పాజిటివ్ వర్డ్ ఇచ్చి దానికి సినోనిమ్ అడిగిండి అనుకోండి, మళ్ళీ మనకి ఏమవుతుంది? పాజిటివ్ వర్డే అవుతుంది. కాబట్టి అప్పుడు మీరు ఓన్లీ పాజిటివ్ మీనింగ్ ఇచ్చే ఆప్షన్సే చూసుకోవాలి. నెక్స్ట్ ఒక పాజిటివ్ వర్డ్ ఇస్తే ఫస్ట్ పాజిటివ్ వర్డ్ ఇచ్చి సినోనిమ్ అడిగితే మళ్ళీ పాజిటివ్ వర్డ్ మీనింగ్ ఉన్నది ఆన్సర్ అవుతుంది. అదే మనకి యాంటోనిమ్ అడిగింది అనుకున్నాను, పాజిటివ్ వర్డ్కి యాంటోనిమ్ ఏమవుతుంది చెప్పండి? నెగిటివ్ అవుతుంది. నెగిటివ్ వర్డ్ అవుతుంది, ఎందుకంటే పాజిటివ్కు సేమ్ మీనింగ్ మళ్ళీ పాజిటివ్ వస్తుంది, ఆపోజిట్ మీనింగ్ నెగిటివ్ వస్తుంది, కాబట్టి యాంటోనిమ్ నెగిటివ్. నెక్స్ట్ అదే నెగిటివ్ వర్డ్ ఇచ్చింది అనుకోండి, దానికి సినోనిమ్ మళ్ళీ మనకి ఏమవుతుంది చెప్పండి? నెగిటివే అవుతుంది నాన్న. అదే మనకు యాంటోనిమ్ ఏమవుతుంది చెప్పండి? మనకు ఒక నెగిటివ్కి యాంటోనిమ్ ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. కాబట్టి ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ నాన్న. ఓకేనా, ఇవి కూడా చూసుకున్నా సరే మనకు కొంతవరకు ఆన్సర్లు వచ్చే ఛాయిస్ ఉంటుంది. క్లమ్సీ అనగానే మీకు నెగిటివ్ అని గుర్తొస్తుంది కదా, మరి నెగిటివ్ యాంటోనిమ్ అంటే కంపల్సరీ పాజిటివ్ ఉండాలి కదా. మరి పాజిటివ్ ఉండాలి కాబట్టి నర్వస్ అనేది పాజిటివా? కాదు, నర్వస్గా ఉండడం అనమాట, అంటే వరీ అవుతూ ఉండడం. అది మనకు ఆన్సర్ కానే కాదు, అది పాజిటివ్ ఆప్షన్ కాదు కదా. అది మనకి ఇప్పుడు ఏం కావాలి? అక్కడ పాజిటివ్ ఆప్షన్ కావాలి నాన్న. ఓకేనా, నెక్స్ట్ జెలస్. చూడండి ఇక్కడ మనకి ఇక్కడ జెలసీ అంటూ ఉంటాం కదా, అది జెలసీ అంటే ఏంటి నాన్న? అసూయ అంటూ ఉంటాం. అది మనకు పాజిటివ్ నెగిటివ్? నెగిటివ్. ఇది కూడా మనకు ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఫియర్స్ అంటే మీనింగ్ ఏంటి నాన్న? చూడండి ఇక్కడ ఫియర్స్ అంటే మనకు జనరల్గా మీనింగ్ చూడండి ఇక్కడ మనకు ఫియర్స్ అంటే జనరల్ మనకు మీనింగ్ ఏమొస్తుంది అంటే ఫెరోషియస్ నాన్న,
అంటే చాలా బ్రూటల్గా క్రూరంగా ఉండడం అనమాట. వైల్డ్ అన్నమాట, బ్రూటల్గా చాలా క్రూరంగా ఉండడం అనమాట. వైల్డ్, బ్రూటల్, ఫెరోషియస్ అంటూ ఉంటాం. ఓకేనా, దాన్ని మనం ఏమంటామంటే ఫీర్స్ అంటూ ఉంటాం. రైట్, దీనికి ఆపోజిట్ ఏమొస్తుంది చెప్పండి మనకు? కైండ్. ఓకేనా, జెనరస్. ఓకేనా, టెండర్ అంటూ ఉంటాం. కైండ్, జెనరస్, టెండర్ అంటూ ఉంటాం. ఓకేనా, అది నెక్స్ట్ మనకి ఇప్పుడు ఇది కూడా ఆన్సర్ కాదు కదా. సో ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ? ఆప్షన్ 3 గ్రేస్ఫుల్ ఈజ్ ద ఆన్సర్. గ్రేస్ఫుల్. ఓకేనా, మనకు ఆన్సర్ తెలిస్తే డైరెక్ట్ పెట్టచ్చు. నెగిటివ్ పాజిటివ్ కావాలి అనుకుంటే ఈ కాన్సెప్ట్ అప్లై చేసుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ 17th క్వశ్చన్ అండి. చూడండి మళ్ళీ 17th క్వశ్చన్ మనకి ఏంటిదంటే రైట్ యాక్చువల్లీ ఇది మనకు అండర్లైన్ చేసి ఇవ్వాలి. అండర్లైన్ చేస్తున్నాం చూడండి ఇక్కడ. ఇది అండర్లైన్ చేసుకున్నాను. ఓకేనా, మనకి సెంటెన్స్ ఇచ్చి సెంటెన్స్లో ఒక పార్ట్ అండర్లైన్ చేసిన పార్ట్ మీకు అక్కడ సో రైట్ ఆర్ రాంగా. ఓకేనా, సో అది రాంగ్ అయితే మీకు అక్కడ ఏ ఆప్షన్ తోటి మనం రైట్ చేయొచ్చు అడుగుతున్నాను అంతే. ఓకేనా, ఇక జాగ్రత్త చూడండి, మీకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నాన్న. మీకు ఇది డైరెక్ట్ క్వశ్చన్, నా కాన్సెప్ట్స్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్ ఇది, ఇంకంతే డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. ఓకేనా, మీరు కంజంక్షన్స్లో ఓపెన్ చేసి చూడండి. ఎవరైతే కోర్సు తీసుకున్నారో కంజంక్షన్స్లో కాన్సెప్ట్ ఓపెన్ చేసి చూడండి. డైరెక్ట్ మనకి క్వశ్చన్ అన్న కాన్సెప్ట్ చెప్తా చూడండి. ఇక్కడ మనకు చూడండి, ఎప్పుడైనా సరే నో సూనర్, నెక్స్ట్ స్కేర్స్లీ, బేర్లీ, నెక్స్ట్ హార్డ్లీ నాన్న. చూడండి, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకున్నానా, ఈ వర్డ్స్ తోటి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది కంజంక్షన్స్లో. ఓకేనా, ఎప్పుడైనా సరే మీకు నో సూనర్, స్కేర్స్లీ, బేర్లీ, హార్డ్లీ ఈ వర్డ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మీరు ఏం చెక్ చేయాలి అంటే, ఈ వర్డ్స్ మనకు ఆల్రెడీ నెగిటివ్ కాబట్టి ఈ వర్డ్స్ పక్కనే మీకు నాట్ అనే వర్డ్ రాకూడదు. ఏం రాకూడదు చెప్పండి? నాట్ అనే వర్డ్ రాకూడదు. ఓకేనా, ఈ వర్డ్స్ పక్కన మీకు ఏముండదు చెప్పండి? నాట్ అనే వర్డ్ ఉండకూడదు నాన్న. ఫస్ట్ పాయింట్ ఇది. ఓకేనా, సెకండ్ పాయింట్ చూడండి. సెకండ్ పాయింట్ ఏంటంటే, మీకు ఎప్పుడైనా సరే ఈ ప్రతి దానికి మనకి ఏంటిదంటే ఫాలోవర్ ఉంటుంది నాన్న. అంటే నో సూనర్ అనేది వస్తే మీకు కంపల్సరీ దాన్ని ఫాలో అవుతూ ఏమొస్తుంది చెప్పండి? దాన్ అనేది వస్తుంది. స్కేర్స్లీ వచ్చినప్పుడు మనకు ఏమొస్తుంది చెప్పండి? వెన్ అనేది వస్తుంది. బేర్లీ వచ్చినప్పుడు కూడా వెన్నే, హార్డ్లీ వచ్చినప్పుడు కూడా వెన్నే. అంటే రెండు సెంటెన్స్లు లింక్ చేసేటప్పుడు చూడండి, నో సూనర్ ఈ 4 మనకు రెండు సెంటెన్స్ లింక్ చేసేటప్పుడు నో సూనర్ ఈజ్ ఆల్వేస్ ఫాలోడ్ బై దాన్. స్కేర్స్లీ, హార్డ్లీ, బేర్లీ వస్తే ఏం రావాలి చెప్పండి? మనకు వెన్ రావాలి. ఫిక్స్ అనమాట ఇది. సూనర్ చూడండి, గ్రేటర్ దాన్, ఓకేనా, బిగ్గర్ దాన్, స్మాలర్ దాన్ అంటాం కదా, అట్లనే సూనర్ దాన్. ఓకేనా, నో సూనర్ వస్తే దాన్ రావాలి, స్కేర్స్లీ, హార్డ్లీ, బేర్లీ వస్తే వెన్ రావాలి నాన్న. ఇది ఫిక్స్ అనమాట. ఓకేనా, అది నెక్స్ట్ ఇది సెకండ్ పాయింట్. వాటి ఫాలోవర్స్ ఫస్ట్ ఏమో నాట్ రావద్దని చూసుకోవాలి, తర్వాత ఫాలోవర్స్ చూసుకోవాలి. ఇది దాన్ని ఫాలో అవుతుందని. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మీకు ఎప్పుడైనా సరే సెంటెన్స్ వీటితో స్టార్ట్ అయింది అనుకున్నాను, వీటితో స్టార్ట్ అయితే సెంటెన్స్ అప్పుడు మనకి ఎలా ఉండాలి అంటే అది మనకు ఇన్వర్స్డ్ స్ట్రక్చర్లో ఉండాలి నాన్న. ఇన్వర్స్డ్ స్ట్రక్చర్ అంటే మనకి ఏంటిదంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ అనమాట. ఇన్వర్స్ స్ట్రక్చర్ అంటే ఏంటి చెప్పండి? హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ అంటూ ఉంటాం. కాబట్టి సెంటెన్స్ అనేది వీటితో స్టార్ట్ అవుతే మనకి స్ట్రక్చర్ ఎలా ఉండాలి చెప్పండి? హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఫార్మాట్లో ఉండాలి. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ఉండకూడదు, హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఉండాలి అన్న. ఈ 3 రూల్స్ గుర్తుపెట్టుకుంటే మీకు ఒక క్వశ్చన్. ఓకేనా, మెయిన్గా ఈ క్వశ్చన్ చాలా ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు అనమాట, చాలా చిప్స్లో అడిగారు పోయినా సరే, కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, ఇది మనకు 3 పాయింట్స్ నాన్న. చెక్ చేద్దాం. నో సూనర్ వచ్చింది చూడండి, ఇక్కడ హ్యాడ్ ద సన్, చూడండి ఇక్కడ హ్యాడ్ ద సన్, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ వచ్చిందా లేదా? కాబట్టి ఇది కరెక్ట్ ఉంది నాన్న. అయితే నో సూనర్ కు కాంబినేషన్ ఏమి ఇచ్చిండు? ఇక్కడ వెన్ ఇచ్చిండు. నో సూనర్ వస్తే వెన్నా దానా? దాన్ రావాలి. మరి దాన్ రావాలి కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి వెన్నే ఉంది ఆప్షన్, ఇక్కడ మనకి వెన్నే ఉంది, 2 ఉన్నాయి దాను. సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ 2 దానే ఉన్నాయి. రైట్, మరి నాట్ అయితే ఏం లేదు కదా, ఏం లేదు. రైట్, మరి ఇప్పుడు ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి, దాన్ ఉంది నాన్న. మరి ఇప్పుడు మీరు క్లియర్గా చూడండి, ఇక్కడ మీకు ఆల్రెడీ హ్యాడ్ ద సన్ రైజన్ అంటే ఏముంది నాన్న? ఇది మనకు పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది, పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది. ఓకేనా, మరి ఇప్పుడు ఇక్కడ అంటే ఇట్లా సూర్యుడు అనేవాడు ఇట్లా వచ్చాడో లేదో ఈ బర్డ్స్ ఏం చేశాయి? బర్డ్స్ ఓకేనా, బర్డ్స్ కానీ స్క్విరల్స్ కానీ ఏం చేశాయంటే అవి మొత్తుకోవడం, చిన్న చిన్న గరబడం ఇవన్నీ చేస్తాయి అని. రైట్, కాబట్టి ఇక్కడ సింపుల్గా ఇది మనకు ఆల్రెడీ పాస్ట్లో ఉంది కాబట్టి ఇప్పుడు దీని పక్కన ఉన్న సెంటెన్స్ ఇది కూడా మనకి ఎందులో ఉండాలన్నా? పాస్ట్లోనే ఉండాలి కంపల్సరీ. ఆప్షన్ చూస్తే ఈ ఆప్షన్ 2 మిగిలినాయి, కానీ ఈ ఆప్షన్ ఆ ఆప్షన్లో మనకు డిఫరెన్స్ ఎక్కడ ఉందంటే దాన్ బర్డ్స్ బిగిన్, దాన్ ద బర్డ్స్ బిగాన్. చూడండి, బిగిన్ అంటే ఇది మనకు V1 కాదా? V1. బిగిన్, బిగాన్, బిగన్ తెలుసు కదా, V1 V2 V3. బిగిన్ ఇది V1, బిగాన్ ఇది మనకు V2, బిగన్ ఇది మనకు V3 నాన్న. బిగినింగ్ అనేది V4. మరి కంపల్సరీ V1 అంటే ఇది సింపుల్ ప్రెజెంట్. మరి ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ వచ్చే ఛాయిస్ ఉందా? లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ పాస్ట్ పర్ఫెక్ట్లో వచ్చింది కదా. మరి పక్కన ఉన్నది కూడా మనకు సింపుల్ పాస్ట్లోనే ఉండాలి, టెన్స్ కన్సిస్టెన్సీ ప్రకారం.
పాస్ట్లో మాట్లాడుతున్నాం కాబట్టి పాస్ట్లోనే ఉండాలి కదా, మరి ప్రెసెంట్ ఎందుకు? కాబట్టి ఆప్షన్ మొత్తం ఆన్సర్ వస్తుంది ఇక్కడ. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. బిగాన్ అంటే V2నే కదా, V2 అంటే సింపుల్ పాస్ట్ కదా, కాబట్టి మనకు సూట్ అయ్యే చాయిస్ ఉంది. ఫోర్త్ వన్, సెకండ్ వన్ సూట్ అయ్యే చాయిస్ ఉందా? లేదు. కాబట్టి ఆప్షన్ తీసిండి. అట్లా ఆప్షన్ ఎలిమినేషన్ అట్లా చేయాలన్నమాట. ఓకేనా? కాబట్టి మనకు ఆన్సర్ వస్తుంది ఫైనల్గా ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. అర్థమైంది కదా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నేను చెప్తున్నా కదా మీకు ముందే, మీరు గనక SSC MTS ఇంగ్లీష్లో ఇప్పటి వరకు నా వీడియో చూడలేదో తెలియదు నాకు, కొత్త వాళ్ళు అయితే చెప్తున్నా కదా, SSC MTSలో మీరు బెస్ట్ స్కోర్ సాధించాలి అనుకుంటే 75కి మీరు ఇక్కడ 20+ క్వశ్చన్స్, 25 క్వశ్చన్స్ కదా మొత్తం, ఒక క్వశ్చన్ 3 మార్కులు కదా, 75 మార్క్స్, 25 క్వశ్చన్స్కి 20 దగ్గరికి ఆన్సర్ చేయాలని కూడా వెళ్ళి నా కోర్సు తీసుకున్నాను. ముందే చెప్తున్నాను నేను, ఎక్సలెంట్ కంటెంట్ అవైలబుల్గా ఉంది అక్కడ. ప్రతి టాపిక్ నీట్గా బట్టిచ్చే విధానం ఉండదు, మొత్తం కాన్సెప్ట్ ఓరియంటెడ్ టీచింగ్ అనమాట. ఓకేనా? మీరు ఇక్కడ ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేయండి. యాప్ డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి అక్కడ. ఓకేనా? ఫ్రీ డెమో క్లాసులు చూంటేనా మీరు అక్కడ, అంటే మీరు కోర్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కంటెంట్ మీరు క్లిక్ చేసినా ఉంటుంది, లేకపోతే కిందికి వెళ్ళిన తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అని ఒక కోర్స్ ఉంటుంది, అది ఓపెన్ చేసినా ఉంటుంది నాన్న. ఫ్రీ డెమో క్లాసెస్ చూసి నచ్చితేనే కోర్సు తీసుకోండి. ఫస్ట్ ఫ్రీ డెమో వీడియోస్ చూడండి, SSCకి ఎక్సలెంట్ కోర్స్ అది. ఓకేనా? వాటి జాగ్రత్తగా చూసుకున్నాను. 1 మంత్ కోర్స్ మీకు ఓన్లీ 199కి పెట్టాను, 3 మంత్స్ కోర్స్ ఓన్లీ 299 పెట్టాను. ఇది మనకు CGL CHSL. ఒకవేళ మీకు CGL CHSL కోర్స్ కావాలన్నా సరే తీసుకోండి, 6 మంత్స్కి 399 పెట్టాను. MTS 6 మంత్స్ కోర్స్ కూడా ఉంది, అది అందులో చూసి మీరు చెక్ చేసుకోవచ్చు నాన్న. ప్రతి టాపిక్ నోట్స్ ఉంటుంది, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, టాపిక్స్ నోట్స్ PDF కూడా ఉంటుంది నాన్న. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే ఈ నెంబర్కు డైల్ చేయండి. ఓకేనా? ఎక్సలెంట్ కోర్స్ అనమాట అది. ఓకేనా? MTS ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఎక్సలెంట్ కోర్స్ నాన్న. కాబట్టి ఇమీడియట్గా వెళ్ళి కోర్సు తీసుకోండి, ఏం ఆలోచించకండి. తక్కువ అమౌంటే పెట్టాను మీకు అక్కడ ఆఫర్లో. ఓకేనా? ప్రతి టాపిక్ డీటెయిల్గా ఉంటుంది. ఓకేనా? అది నెక్స్ట్ నాన్న చూడండి ఇక్కడ. నెక్స్ట్ మనకి ఏంటంటే చూడండి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఓకేనా? సో ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ ఇచ్చింది నాన్న. రైట్. మరి ఇప్పుడు ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ అంటే మనం ఎట్లా చూడాలి చూడండి ఇక్కడ. డ్యూరింగ్ ద మీటింగ్, చూడండి ఇక్కడ మీటింగ్ జరిగేటప్పుడు he went on a long and angry dash about how the project was being mismanaged. చూడండి, ప్రాజెక్ట్ అనేది మీటింగ్ జరిగేటప్పుడు ప్రాజెక్ట్ అనేది ఎట్లా మిస్మేనేజ్ అయ్యింది అని అతడు he went on a long and angry dash. ఓకేనా? మరి ఇప్పుడు ఇక్కడ అతడు ఏం చేశాడు నాన్న, ప్రాజెక్ట్ అనేది ఎట్లా మిస్మేనేజ్ అయింది అని, యాంగ్రీ అంటే కోపంతో, అక్కడ కోపంతో చెప్పాడని అంటే కదా. మరి కోపంతో చూడండి ఇక్కడ విస్పర్ అన్న మట్టర్ అన్న మీనింగ్ ఏంటంటే చిన్నగా మాట్లాడడం అనమాట. మరి కోపంతో వచ్చినప్పుడు ఇక్కడ చిన్న మాట్లాడడం కాబట్టి ఈ ఆప్షన్స్ 2 తీసేయండి అన్న. చిన్నగా మాట్లాడడం అనమాట అది మీనింగ్. రైట్? ఆప్షన్స్ ఎట్లా మనకు ఆన్సర్ కాదు. మరి ఏమున్నాయి, షౌట్ ఉంది, నెక్స్ట్ ర్యాంట్ ఉంది నాన్న. చూడండి ఇక్కడ షౌట్, ర్యాంట్. సో కోపంతో అరవడం, ర్యాంట్ అన్నా కానీ మన జనరల్గా కోపంతో గట్టిగా సో మనకు లెంతీగా అరవడం అనమాట. అది కూడా షౌటింగ్, ఇది కూడా షౌటే. కానీ మీకు ఇక్కడ సో మెయిన్గా మనం ఇక్కడ ఏం తీసుకుంటామంటే కొలొకేషన్ కూడా ఉంటుంది నాన్న. మనం జనరల్గా హీ వెంట్ ఆన్ ఏ ర్యాంట్ అంటూ ఉంటాం, అంటే వాడు బాగా, అంటే ఇక్కడ మనకి ఏంటంటే సౌండ్ మీద ఎంఫసిస్ ఉండదు అనమాట, ఆ కంటెంట్ మీద ఎంఫసిస్ ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ మీరు అరవడం, షౌట్ అంటే జనరల్గా అరవడం, ఓన్లీ అరవడం మీద, అంటే ఆ సౌండ్ మీద ఫోకస్ చేస్తారు నాన్న. అదే ర్యాంట్ అంటే ఏంటంటే ఆ కంటెంట్ మీద అరవడం అనమాట. కాబట్టి ఇక్కడ సింపుల్గా ఎట్లా ప్రాజెక్ట్ అనేది మిస్మేనేజ్ అయింది అని చెప్పేసి ఆ కంటెంట్ మీద అరిచాడు కదా, ఇక్కడ మనకి ఏమొస్తుందంటే ర్యాంట్ అనేది వస్తుంది, షౌట్ అనేది రాదు నాన్న. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. జనరల్గా హీ వెంట్ ఆన్ ఏ ర్యాంట్, హీ వెంట్ ఆన్ ఏ షౌట్ అన్నాం జనరల్గా, అది మనకు కొలొకేషన్లో కూడా చూస్తాం. అంటే కొన్ని సెంటెన్స్ చదువుతుంటే మీకు అర్థమవుతుంది నాన్న. వెంట్ ఆన్ ఏ లాంగ్ అండ్ యాంగ్రీ ర్యాంట్ అంటూ ఉంటాం అది. ఓకేనా? సో మనకు ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ర్యాంట్ అంటే అక్కడ కంటెంట్ మీద ఫోకస్ చేస్తూ అరవడం అనమాట, షౌట్ అంటే ఓన్లీ అరవడం అది. రైట్? ఆప్షన్ 3 కాంటెక్స్చువల్ వొకాబులరీ అనమాట. నెక్స్ట్ చూడండి ఇక్కడ 19th క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యాస్ బీన్ స్ప్లిటెడ్ రైట్. మళ్ళీ మనకు స్పాటింగ్ ఎర్రర్ అయినా మళ్ళీ. ఓకేనా? సెంటెన్స్ ఇచ్చి సెంటెన్స్ని పార్ట్స్ డివైడ్ చేసి ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో మనకు కనిపెట్టాలి అంతే. రైట్? చూడండి ఇక్కడ ఐ హ్యాడ్ ఏ బ్యాడ్ హ్యాబిట్ ఆఫ్ వేకింగ్ అప్ లేట్లీ. చూడండి ఇక్కడ ఐ హ్యాడ్, ఫస్ట్ చూద్దాం, సబ్జెక్ట్ అయ్యే కదా, హ్యాడ్ అంటే V2నే కదా. చూడండి హ్యాడ్ పక్కన V3 రావాలి కదా సార్ అనుకోకండి. హ్యాడ్ అనేది మెయిన్ వర్బ్ లాగా ఉండొచ్చు, హెల్పింగ్ వర్బ్ లాగా ఉండొచ్చు నాన్న. హెల్పింగ్ వర్బ్ అయినప్పుడు ఏమో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అది. ఇక్కడ హ్యాడ్ అనేది మెయిన్ వర్బ్. ఇక్కడ ఐ హ్యాడ్ ఏ బ్యాడ్ హ్యాబిట్ అంటే ఇక్కడ ఐ హ్యావ్ ఏ బ్యాడ్ హ్యాబిట్ అనేది సింపుల్ ప్రెజెంట్, ఐ హ్యాడ్ ఏ బ్యాడ్ హ్యాబిట్ అనేది సింపుల్ పాస్ట్ నాన్న. ఐ హ్యాడ్ ఏ కార్, ఇప్పుడు ఐ హ్యాడ్ ఏ అన్నప్పుడు ఇదే కదా మెయిన్ వర్బ్, ఇక్కడ పక్కన మెయిన్ వర్బ్ ఏం లేదు కదా. హ్యాడ్ అనేది ఏ మెయిన్ వర్బ్, V2 అవుతుంది కదా. ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, అంటే మనకి ఇది సింపుల్ కరెక్టే ఉంది, సింపుల్ పాస్ట్ అనమాట. ఓకేనా? హ్యాడ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ నాన్న, ఇది కరెక్టే ఉంది. హ్యాబిట్ ఆఫ్, చూడండి ఆఫ్ తర్వాత మీకు ఎప్పుడైనా సరే ఏం రావాలి చెప్పండి, V4 రావాలి, జెరెండ్ అనమాట.
ఆఫ్ అంటే మనకి ఇక్కడ ప్రిపోజిషన్ పక్కన మనకు ఒక నౌన్ రావాలి కదా. ఒక వెర్బ్ నౌన్ ఎప్పుడు అవుతుంది నాన్న, V4 ఫామ్ రాసుకున్నప్పుడు నౌన్ అవుతుంది. కాబట్టి ఆఫ్ వేకింగ్ అప్, ఓకేనా, ఆఫ్ వేకింగ్ అప్ ఇది కరెక్టే ఉంది నాన్న. కానీ ఇక్కడ మనకు లేట్లీ చూడనా, మీకు లేట్లీకు డిఫరెన్స్ ఉంటుంది నాన్న. ఇది నేను యాడ్వర్బ్ కాన్సెప్ట్లో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన. లేట్ అంటే లేట్ అవ్వనమాట, అంటే మంచిగా ఒక టైం ఉంటుంది కదా, టైం తర్వాత లేస్తే దాన్ని ఏమంటాం చెప్పండి, లేట్గా రావడం అంటాం. అదే లేట్లీ అంటే మీనింగ్ ఏంటో తెలుసా, రీసెంట్లీ, ఓకేనా. ఇక్కడ వాటి దేని గురించి మాట్లాడుతున్నానా, నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏముంది, లేట్గా లేచే బ్యాడ్ హ్యాబిట్ ఉంది. లేట్ అంటే మనకి ఇక్కడ లేట్లీ అంటామా లేట్ అంటామా, లేట్ అంటాం. కాబట్టి మనకు అప్పుడు లేట్ ఉండాలి, లేట్లీ ఉంటుందాక. లేట్లీ అంటే మీనింగ్ ఏంటి, రీసెంట్లీ అని. మరి ఇప్పుడు మీకు లేట్లీ అనేది పెడితే రీసెంట్లీ అనేది పెడితే ఆన్సర్ అవుతుంది అక్కడ, లేదు. నాకు బ్యాడ్ హ్యాబిట్ చూడండి, రీసెంట్గా లేచే బ్యాడ్ హ్యాబిట్ ఉంది అంటే అది మనకు ప్రాపర్ మీనింగ్ వస్తుందా రావట్లేదు. కాబట్టి మనకు కంపల్సరీ ఏం రావాలి చెప్పండి అక్కడ, లేట్. సో లేట్ అంటేనేమో లేట్ అవ్వడం. ఇప్పుడు కాలేజ్కి లేట్గా వచ్చింది, టైం తర్వాత వచ్చిందంటే లేట్ వచ్చింది అంటాం కదా, ఆ లేట్ మీనింగ్ ఏంటిది, లేట్. లేట్లీ అంటే మీనింగ్ ఏంటి నా, లేట్లీ లేట్ రెండు సేమ్ కాదు. లేట్ అంటేనేమో లేట్గా రావడం, చెప్పిన టైం తర్వాత రావడం. లేట్లీ అంటే మీనింగ్ ఏంటి, రీసెంట్లీ అని, ఓకేనా. కాబట్టి ఆప్షన్ లేట్లీ రాంగ్ ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్లో ఇచ్చిండ లేట్లీ అని. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 20th క్వశ్చన్ చూడండి, ఇక్కడ మనకి స్పెల్లింగ్ రిలేటెడ్ క్వశ్చన్ అన్న 20, ఓకేనా. సో సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. చైతన్య వాజ్ డాష్ ఫ్రమ్ ద స్కూల్. చూడండి ఇక్కడ ఎక్స్పెల్డ్ అన్న, చాలా సింపుల్ ఇది. ఎక్స్పెల్డ్ అంటే మనకు స్పెల్లింగ్ ఎలా ఉంటుంది చెప్పండి, ఎక్స్పెల్డ్ అవ్వడం అంటే ఏంటి నాన్న, బయటికి వెళ్ళగొట్టడం అనమాట. అంటే వాడిని డీబార్ చేసేయడం, సింపుల్గా స్కూల్ నుంచి టీసీ ఇచ్చి పంపించేసాం అంటే డీబార్ చేయడం అనమాట, రైట్. సో చైతన్య వాజ్ ఎక్స్పెల్డ్, స్పెల్లింగ్ ఇలా ఉంటుంది నాన్న. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్, ఓకేనా. ఎందుకు, డ్యూ టు హిస్ మిస్అప్రోప్రియేట్ బిహేవియర్. ఓకే, మిస్అప్రోప్రియేట్ అంటే బిహేవియర్ సరిగ్గా లేకపోయేసరికి అతన్ని డిబార్ చేసి పంపించేశారు అని, ఓకేనా. ఎక్స్పెల్డ్ తరిమి కొట్టారు అని, రైట్. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్ ఇది. నెక్స్ట్ నాన్న, ఇంకా చూడండి ఇప్పుడు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఇది, అన్నిటికంటే ఇంపార్టెంట్ పార్ట్ ఇదే నాన్న, ఓకేనా. ఎందుకంటే మీకు ఇక్కడ 15 మార్కులు నాన్న, చెప్తున్నా కదా 15 మార్కులు మీకు క్లోజ్ టెస్ట్ నాన్న, ఎస్ఎస్సి, ఓకేనా. ఎవరెవరైతే చూడండి ఇక్కడ క్లియర్గా, ఎవరెవరైతే ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్, ఓకేనా, ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో మీరు ఇక్కడ క్లియర్గా చూసుకున్నాను, ఓకేనా. ఎంటీఎస్లో క్లోజ్ టెస్ట్ అయితే మీకు 15 మార్కులు, ఎందుకంటే 5 క్వశ్చన్లు 3 మార్కులు ఒక క్వశ్చన్, 15 మార్కులు క్లోజ్ టెస్ట్. కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఓకేనా. వీడియో లెంతీ అవుతుందని అస్సలు అనుకోకండి నాన్న, ఎందుకంటే ఎంత లెంతీగా ఉంటే నేను అంత మంచి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సోది మాత్రం చెప్తట్లేదు కదా, అది ఒకటి కాన్సెప్ట్ అర్థం చేసుకొని ట్రై చేయండి, ఓకేనా. చూడండి ఇక్కడ మనకు క్లోజ్ టెస్ట్ ఎలా చేయాలి అంటే, ఒక బ్లాంక్ ఆన్సర్ రావట్లేదు అనుకోండి, ఏదో అర్థం కావట్లేదు అనుకోండి, తర్వాత సెంటెన్స్ చదివి చూసుకోవాలన్నమాట, ఓకేనా. చూడండి ఇక్కడ చాలా సింపుల్ ప్యాసేజ్ అనేది. చూడండి, వన్స్ దేర్ వాజ్ ఎ కింగ్ నేమ్డ్ మిడాస్. మిడాస్ అనే కింగ్ అనమాట, నౌన్ కాబట్టి మనం ఎట్లయినా చూసుకోవచ్చు, ఓకేనా. మిడాస్ అనే కింగ్ ఉన్నాను, హూ వాజ్ గ్రాంటెడ్. చూడండి ఇక్కడ హూ వాజ్ గ్రాంటెడ్ ఏ డాష్ బై, చూడండి ఇక్కడ దియోనైసస్, ఓకేనా. హూ వాజ్ గ్రాంటెడ్ ఏ డాష్ బై దియోనైసస్. హూ వాజ్ గ్రాంటెడ్ అంటే ఎవడైతే గ్రాంట్ చేయబడ్డాడు అంటే ఇది మనకు ఆబ్జెక్ట్ అనమాట, అతనికి గ్రాంట్ వచ్చిందని, ఏదో వచ్చింది అని, రైట్. హూ వాజ్ గ్రాంటెడ్ ఏ డాష్ బై దియోనైసస్. ఇక్కడ డాష్లో మనకి ఏమి ఇచ్చింది ఆప్షన్స్లో, చూడండి ఇక్కడ ఆప్షన్స్లో స్లేవరీ, విష్, ఎంప్లాయ్మెంట్, జాబ్ నాన్న. మరి గ్రాంట్ అంటే పాజిటివా నెగిటివా, పాజిటివ్. పాజిటివ్ కాబట్టి మనకి ఇప్పుడు స్లేవరీ వస్తుంది, అక్కడ రాదు. విష్ ఉంది, ఎంప్లాయ్మెంట్ ఉంది, జాబ్ ఉంది నాన్న, ఓకే. 3 పాజిటివ్స్ ఉన్నాయి. చూడండి ఏ ఆప్షన్ చూడండి నాన్న, ప్రతి ఆప్షన్ చూసేటప్పుడు ఈ ఆప్షన్ ఎందుకు కాదు, ఈ ఆప్షన్ ఎందుకు రైటో క్లియర్గా చూసుకుంటూ వెళ్ళాలి, రైట్. విష్ ఉంది, ఎంప్లాయ్మెంట్ ఉంది, జాబ్ ఉంది నాన్న. ఇప్పుడు మీకు ఏం అర్థం కానప్పుడు మీరు ఏం చేయాలి అంటే కొంచెం ముందుకెళ్ళి చూసుకున్నాను. బ్లాంక్ అర్థం కానప్పుడు మీరు ఏం చేయాలి అంటే కొంచెం పారాగ్రాఫ్ని కొంచెం ముందుకెళ్ళారు అనుకోండి, కంపల్సరీ దాని కాంటెక్స్ట్ మీకు అర్థమవుతుంది. కాంటెక్స్ట్ అర్థమైనప్పుడు ఆటోమేటిక్గా దీని ఆన్సర్ చేస్తున్నాను. దియోనైసస్ ద గాడ్ ఆఫ్ వైన్. గాడ్ ఆఫ్ వైన్ అంటే ఇక్కడ ఒక దేవుడు అతనికి ఏదో వరం ఇచ్చాడు అని, గాడ్ ఆఫ్ వైన్ ఫర్ హీస్ విష్ అన్నమాట, ఓకేనా. చూడండి ఇక్కడ గాడ్ ఆఫ్ వైన్ ఇక్కడ సెంటెన్స్ అయిపోయినాను. మరి ఇప్పుడు ఇక్కడ ఎవరు గ్రాంట్ చేశారు ఆయనకు, దేవుడే కదా, గాడే కదా. మరి గాడ్ ఏమి ఇస్తాడు, ఎంప్లాయ్మెంట్ ఇస్తాడా, జాబ్ ఇస్తాడా, విష్ ఇస్తాడా, ఏమిస్తాడు చెప్పనా. ఎంప్లాయ్మెంట్ అయితే ఇయ్యడు కదా, జాబ్ అయితే ఇయ్యడు కదా దేవుడు. బట్ ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ 2 విష్ ఈజ్ ద ఆన్సర్, అంతే. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది, అర్థం కానప్పుడు నెక్స్ట్ వెళ్ళాలన్నమాట, అంతే, రైట్. చూడండి ఇక్కడ మళ్ళీ అయినా ఫర్ హీస్ విష్, అతని యొక్క విష్కి మళ్ళీ మనకి ఇక్కడ విష్ ఉందా లేదా, కాబట్టి ఆన్సర్ మనకి కంపల్సరీ విషే కదా, అది రైట్. ఫస్ట్ బ్లాంక్ అయిపోయిన తర్వాత మిడాస్ ఆస్క్డ్ దట్, సెకండ్ బ్లాంక్ దగ్గరికి వెళ్దాం, రైట్, ఓకేనా, రైట్. చూడండి ఇక్కడ మిడాస్ ఆస్క్డ్ దట్ వాట్ ఎవర్ హీ డాష్ వుడ్ టర్న్ టు గోల్డ్. ఏదైతే అతడు ఏం చేస్తాడో అది ఏమైపోవాలి, గోల్డ్ లాగా మారిపోవాలన్నమాట. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటన్నా,
వాట్ ఎవర్ హీ నెక్స్ట్ ఫెల్టా, టచ్డా, కెప్టా, లెఫ్టా, కంపల్సరీ ఇక్కడ ఏం రావాలి చెప్పండి, టచ్డ్. ఓకేనా ఎందుకంటే ఏదైతే అతను టచ్ చేస్తాడో అది ఏమైపోవాలంటుండో గోల్డ్ అయిపోవాలంటున్నాను. బట్ ఇక్కడ మీకు అర్థం కాకపోయినా సరే మళ్ళీ తర్వాత కూడా వెళ్ళండి, అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. డిస్పైట్ డయానైసస్ ఎఫర్ట్స్ టు ప్రివెంట్ ఇట్, అంటే డయానైసస్ ఏం చేయాలనుకున్నా, దేవుడు ఏం చేయాలనుకున్నా అంటే దాన్ని ఆపాలనుకున్నా సరే మిడాస్ ప్లీడెడ్, బతిమాలాడాడు. దట్ దిస్ వాజ్ ది ఫెంటాస్టిక్ విష్. అతడు ఎట్లా బతివాడంటే ఇది చాలా ఫెంటాస్టిక్ విష్ కాబట్టి కావాలని బతివాడాడు నాన్న. అండ్ సో అందుకే ఇట్ వాజ్ బెస్టోడ్, అతనికి ఇవ్వబడ్డది అని. ఓకేనా. ఎక్సైటెడ్ అబౌట్ ఈజ్ న్యూలీ ఎర్న్డ్ డాష్. చూడండి ఇక్కడ మనకు ఇది అర్థమైందా మీకు? ఇక్కడ ఏదైతే టచ్ చేస్తాడో అది కంపల్సరీ ఏమైపోవాలి, గోల్డ్ అయిపోవాలని ఇక్కడ విష్ అడిగినాను కాబట్టి ఇక్కడ టచ్డ్ అనే మీనింగ్ వస్తుంది. అర్థం కాకపోయినా సరే మిగతా కొంచెం మీకు ముందరికి వచ్చింది అంటే ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది నాన్న. రైట్, చూడండి ఇక్కడ క్లియర్గా. నెక్స్ట్ బ్లాంక్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ ఏమంటుండు, సో ఇట్ వాజ్ బెస్టోడ్ అయిపోయింది. ఎక్సైటెడ్ అబౌట్ హిస్ న్యూలీ ఎర్న్డ్ డాష్. న్యూలీ ఎర్న్డ్ లెగసీసా, న్యూలీ ఎర్న్డ్ పవర్సా, న్యూలీ ఎర్న్డ్ అవార్డ్సా, విజువల్సా? అక్కడ అతనికి ఏమన్నా వచ్చినాయి, ఏమొచ్చినాయి? లెగసీస్ వచ్చినాయా కాదు, అవార్డ్స్ వచ్చినాయా కాదు, విజువల్స్ వచ్చినాయా కాదు, ఏమొచ్చినాయి? ఇక్కడ పవర్స్ వచ్చినాయి. అంటే ఒక దాన్ని టచ్ చేస్తే గోల్డ్ లాగా మార్చే పవర్ వచ్చింది కదా, అతనికి శక్తి వచ్చింది కదా, దాన్ని ఏమంటాం మనం? పవర్స్ అంటాం. కాంటెక్స్చువల్. ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. అయిపోయింది డైరెక్ట్గా. ఓకేనా. సో మిడా స్టార్టెడ్ టచింగ్. ఎవరి దాకా దానికి మనకు టచ్డ్ ఆప్షన్, టచ్డా కెప్టా అంటే మనకు ఏ ఆప్షన్ వస్తుందో చూసుకోవాలంటే కొంచెం మన కాంటెక్స్ట్ అర్థమైతే ఆన్సర్ వచ్చేస్తుంది నాన్న. ఇక్కడ మనకు ఆల్రెడీ టచింగ్ అనేది ఉంది కాబట్టి కంపల్సరీ అక్కడ మీనింగ్ ఏంటి? టచ్డ్ అనే కదా, కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ ఇక్కడ టచ్డ్ అనమాట. రైట్. సో చూడండి అప్పుడు ఏం చేశాడు, ప్రతిదాన్ని టచ్ చేయడం స్టార్ట్ చేసిండు. ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ టర్నింగ్ ఈచ్ ఐటమ్ ఇంటూ ప్యూర్ గోల్డ్. టచ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ప్రతిది ఏమైపోయింది చెప్పండి, గోల్డ్ లా మారిపోతుంది అనమాట. బట్ కానీ సూన్ వెంటనే మిడాస్ బికేమ్ డాష్. రైట్, చాలా జాగ్రత్త చూడండి. మిడాస్ బికేమ్ డాష్ ఏమంటే ఏమైపోయిందంటే మిడాస్ ఏవి అయిపోయిందట. మరి ఏమైపోయిండు? మ్యాడ్ అయిపోయిందా, హంగ్రీ అయిపోయిందా, టైర్డ్ అయిపోయిందా, యాంగ్రీ అయిపోయింది, ఏదైనా కావచ్చు వాడు. మరి ఏమైపోయిండు అని చెప్పాలి అంటే చూడండి ఆప్షన్ ఆన్సర్ ఏదో ఒకటి తీసుకోవాలి అంటే ఒకవేళ వాడు మ్యాడ్ అయిపోతే దాని పక్కన వచ్చే సెంటెన్స్ మనకు వాడు పిచ్చితోటి ఏదో ఒక యాక్షన్ చేస్తాడు అంటే ఇందులో ఏమైపోయాడు అని మనకు తెలియాలి అంటే కంపల్సరీ దాని పక్కన ఉన్న సెంటెన్స్ చదవాలా వద్దా? చదవాలి. కాబట్టి మనం ఇప్పుడు దాని పక్కన ఉన్న సెంటెన్స్ చూద్దాం. యాజ్ హీ పిక్డ్ అప్ ఏ పీస్ ఆఫ్ ఫుడ్ హీ కుడ్ నాట్ ఈట్ ఇట్. చూడండి ఈట్, ఫైండ్, పీస్ ఆఫ్ ఫుడ్ అని మాట్లాడుతున్నాడు అంటే అక్కడ తినడానికి వాడు రెడీ అయిపోయాడు అంటే వాడు ఏమైపోయినట్టు బాగా ఆకలితోటి ఉన్న మనిషిలాగా అయిపోయాడు అనమాట. కాబట్టి హీ బికేమ్ డాష్ హంగ్రీ. మ్యాడ్ అంటామా లేదు, టైర్డ్ అంటామా లేదు, యాంగ్రీ అంటామా లేదు. యాంగ్రీ అంటే కోపం, మ్యాడ్ అంటే పిచ్చోడు అయిపోవడం అనమాట. ఓకేనా. కాబట్టి ఆన్సర్ వస్తుంది ఇక్కడ హంగ్రీ అంటే వాడు బాగా ఆకలి అయిందనమాట వానికి. ఎందుకంటే పక్కన ఆకలి అయితే మనం వచ్చే సెంటెన్స్ కంపల్సరీ పక్కనే ఉంటుంది కానీ కాబట్టి మనకు అప్పుడు హంగ్రీ. అర్థమైందా? సో బ్లాంక్ అర్థం కానప్పుడు మీరు ఏం చేయాలంటే ఎమ్మటే పక్కన సెంటెన్స్ దగ్గరికి వెళ్ళాలి. పక్కన సెంటెన్స్ మీనింగ్ని బట్టి దాని ముందు బ్లాంక్ ఆన్సర్ చేయొచ్చు అనమాట మనం. ఓకేనా, అది మనకు ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ బ్లాంక్ దగ్గరికి వెళ్దాం. అయిపోయింది కదా యాంగ్రీ. లాస్ట్ క్వశ్చన్ ఇది. రైట్, చూడండి ఇక్కడ లాస్ట్లో ఏమైంది, వాడు తినలేకపోయాడు. ఇట్ హ్యాడ్ టర్న్ టు గోల్డ్ ఇన్ హిస్ హ్యాండ్. ఫుడ్ మట్టుకోగానే అది ఏమైంది, గోల్డ్ అయిపోయింది అనమాట. రైట్. తర్వాత హంగ్రీ మిడాస్ గ్రోన్డ్. ఆకలి అవుతుందని చెప్పేసి మిడాస్ ఏం చేసినంటే ఇంకా మెల్లమెల్లగా అరవడం స్టార్ట్ చేసింది, చిన్నగా అనమాట, బాధతోటి అరవడం స్టార్ట్ చేసింది. ఐ విల్ స్టార్వ్ అంటే బాగా ఆకలిగా ఉంది అని. రైట్. పర్హాప్స్ నిజానికి దిస్ వాజ్ సచ్ అన్ ఎక్సలెంట్ విష్ ఆఫ్టర్ ఆల్. సో దిస్ వాజ్ నాట్ సచ్ అన్ ఎక్సలెంట్ విష్ ఆఫ్టర్ ఆల్ అంటే వాడు ఏమనుకుంటారంటే నిజానికి అసలు ఇది సో ఇవన్నీ తర్వాత ఏమైందంటే ఇది అసలు ఎక్సలెంట్ విష్ కాదు అని అర్థం చేసుకోండి అనమాట. ఫస్ట్ ఏమనుకోండి, ఎక్సలెంట్ అనుకోండి. సీయింగ్ దిస్ డిస్మే. చూడండి అతనికి ఆ సఫరింగ్ చూసి, ఓకేనా, ఆ సఫరింగ్ చూసి మిడాస్ డాష్ డాటర్, మిడాస్ యొక్క డాటర్ అనమాట. మన డాష్ డాటర్ అంటే ఎస్ట్రేంజర్ అంటే తెలవని డాటర్, అది కాదు కదా. సో గార్డెడ్ అంటే గాడ్. చూడండి డాటర్ అన్నప్పుడు గార్డెన్ అంటే అమ్మలేదు. ఒక గార్డెన్ ఇప్పుడు ఒక పర్సన్ ఎవరైతే గార్డెన్ లాగా అంటే ఒక పర్సన్ అతను వాళ్ళని చేరదీస్తారు వాళ్ళని గార్డెన్ అంటాం. ఫాదర్ కాబట్టి ఎట్లా గార్డెన్ కాదు కదా, కాదు. ఆప్షన్ తీసేయండి. ఓకేనా. మరి బిలౌడ్ ఉంది, హేటెడ్ ఉంది నాన్న. మరి బిలౌడ్ హేటెడ్ ఉన్నప్పుడు ఇక్కడ అతని యొక్క డాక్టర్ ఓకే బిలౌడ్ కావచ్చు, హేటెడ్ కావచ్చు నాన్న. ఇక్కడ డాటర్ త్రో హర్ హార్మ్స్ అరౌండ్ హిమ్ టు కంఫర్ట్ హిమ్ అండ్ షీ టు టర్న్ గోల్డ్. ఆమె కూడా దగ్గరికి వస్తే ఆమె కూడా ఏమైపోయింది, గోల్డ్ అయిపోయింది నాన్న. ద గోల్డెన్ టచ్ ఈజ్ నో బ్లెస్సింగ్ మిడాస్ క్రైడ్. ఇప్పుడు మిడాస్ అనే కింగ్ ఏడ్చాడు అంటే కంపల్సరీ అతనికి ఇష్టం ఉన్న డాక్టరా, ఇష్టం లేని డాక్టరా? కంపల్సరీ ఇష్టం ఉన్న డాక్టరే. కాబట్టి హేటెడ్ పోతే ఆన్సర్ వస్తుంది చెప్పండి అక్కడ, ఆప్షన్ 3. సో మనకు బిలౌడ్ అనే ఆన్సర్ వస్తుంది నాన్న. ఇది మనకు క్లోజ్ టెస్ట్ అన్న. ఆన్సర్ వస్తుంది అక్కడ
ఆప్షన్ 3 బిలౌడ్ నాన్న. అర్థమైంది కదా, మొత్తం మీకు క్లోజ్ చేసి అర్థమైంది కదా ఇది, ఓకేనా. సో 15 మార్కులు వచ్చినట్టే సింపుల్గా. మీకు బయట ఎట్లా చెప్తారంటే డైరెక్ట్ ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే, కానీ కాన్సెప్ట్ అనేది ఉంటుంది, ఓకేనా. అక్కడ ప్రతి ఆప్షన్ మనం డీటెయిల్గా చూసినాం కదా, ప్రతి ఆప్షన్ ఈ ఆప్షన్ ఎందుకు అయింది, ఈ ఆప్షన్ ఎందుకు కాలేదు అని ప్రతి ఆప్షన్ మనం డీటెయిల్గా చూసుకుంటూ వెళ్ళాం. కాబట్టి ఇది మీకు ఎంటీఎస్లో ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అన్న. మీరు ఎంత కష్టపడితే అంత ఈజీగా అయిపోతారు. జాబ్ కొట్టడానికే ట్రై చేయండి మీరు, ఓకేనా. చెప్తున్నా కదా మీకు ఇంగ్లీష్ జిఎస్ మాత్రమే వాళ్ళు అక్కడ కన్సిడరేషన్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు మీకు తెలుసు కదా అర్థమెటిక్ రీజన్ అనేది జస్ట్ క్వాలిఫై కావాలి మీరు, అంతే. ఓకేనా, అర్థమెటిక్ రీజన్ జస్ట్ క్వాలిఫై, ఫస్ట్ అది క్వాలిఫై అవుతేనే మీరు తీసుకుంటారు. నెక్స్ట్ అర్థమెటిక్ రీజన్ అని మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఏం లేదు, కానీ ఇంగ్లీష్లో నెక్స్ట్ మీకు ఇక్కడ జిఎస్లో ఉంది కాబట్టి ఇంగ్లీష్ మీద మంచి కాన్సన్ట్రేషన్ చేయండి, బెస్ట్ మార్క్స్ వచ్చే ఛాయిస్ ఉంటుంది నాన్న, ఓకేనా. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి, ఓకే. సో మీరు ఇంగ్లీష్లో కనుక ఇలానే అన్ని కాన్సెప్ట్స్ ఇలానే నేర్చుకోవాలి అనుకుంటే మీరు యాప్ డౌన్లోడ్ చేయండి. ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేసి కోర్సు తీసుకున్నాను, ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫస్ట్ ఫ్రీ డెమో క్లాస్ వచ్చి 1 month కోర్స్ అంటే 1 month కోర్స్ తీసుకోండి. నెక్స్ట్ మీకు అక్కడ 3 months అంటే 3 months కోర్స్ తీసుకోండి. సీజీఎల్ సిహెచ్ఎస్ఆర్ కావాలనుకుంటే ఆ కోర్సు కూడా ఉంది మనకు, ఓకేనా. సో 9985 3175 నెంబర్కు డైల్ చేయండి మీకు అన్న కోర్సు గురించి డీటెయిల్స్ కావాలంటే, ఓకే కదా. అర్థమైంది అందరికీ. ఇది మీకు ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అని. వీడియోలో ఎందుకు ఉందని అసలు అనుకోకండి, ఎంతలో ఎందుకు ఉంటే అంత ఎక్సలెంట్ కాన్సెప్ట్ నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను అని, ఓకేనా. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోని మీకు మళ్ళీ త్వరలోనే చేస్తానని. ప్రీవియస్ పేపర్స్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మాక్సిమం ఎన్ని పాసిబుల్ అయితే అన్ని ప్రీవియస్ పేపర్స్ నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఏం వరీ అవ్వకండి, ఓకేనా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూసే వాళ్ళైతే కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.